ఎంత నీవేడుదురా నీకై ఎంత నీవెదుకుదురా కృష్ణ ఏమని పిలువనురా నిన్ను ఏ విధి తలువనురా కృష్ణ ఎంత నీవేడుదురా నీకై ఎంత నీవెదుకుదురా కృష్ణ ఏమని పిలువనురా నిన్ను ఏ విధి తలువనురా కృష్ణ ఎంత నీవేడుదురా రాధా హృదిలో నాదము నీవే మీరామదిలో గీతము నీవే రాధా హృదిలో నాదము నీవే మీరామదిలో గీతము నీవే గోరాతలపుల నిండితివీవే గోరాతలపుల నిండితివీవే కన్నయ్య. ఈరోజు ప్రవచకులైనటువంటి పోలవరపు లక్ష్మీనరసింహరావు గారిని వేదిక మీద అలంకరించాల్సిగా కోరుతున్నాను. ఈనాడు శ్రీ పోలవరపు లక్ష్మీనరసింహ అధ్యక్షులైన సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకౌల్షం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. శ్రీకృష్ణాయ నమః. గత 4 రోజులుగా కళ్యాణాష్టకంలో భాగంగా ఇవాళ అనేక కళ్యాణాలు జరిగాయి. ఈరోజు 5వ రోజున రుక్మిణి కళ్యాణంలో మనం అడుగుపెట్టాం. ఇది రుక్మిణి కళ్యాణం అనేటటువంటిది శ్రీమద్ భాగవతం అందలి దశమ స్కందంలో మనకు దీని ప్రస్తావన వస్తుంది. పోతన గారి భాగవతాన్ని ఆధారంగా చేసుకొని కొనసాగిస్తున్నాను. ఈ భాగవతం అనేటటువంటిది ఇది పరమహంస సంహిత అని కూడా దీనికి ఒక పేరుంది. మోక్షశాస్త్రం అని కూడా విశ్లేషకుల అభిప్రాయం ఉంది. ఈ పురాణ కథలన్నీ కూడా మనకు 2 రకాలైనటువంటి వాదములను తెలుపుతూ ఉంటాయి. సంకేతవాదములు, ప్రతీకవాదములు అని. సంకేతవాదములు అంటే సజెషన్స్ వస్తుంటాయి, ప్రతీకవాదములు అంటే సింబాలిజమ్స్ కనపడుతుంటాయి. అట్లాగే మనకు ఈనాటి కథాంశంలో కూడా ఈ విషయాలన్నీ మనకు తెలుస్తుంటాయి. వాటి గురించి చివరిలో విశ్లేషించుకుందాం. ఇక్కడ రుక్మిణి కళ్యాణం అనేటటువంటిది దశమస్కందం పూర్వభాగంలో మనకు చెప్పబడింది. అయితే దీనికి చాలా సంక్షిప్తంగా మొదట శ్రీశుకుల వారు దీన్ని వివరిస్తారు. పరీక్షణ్ మహారాజుకి 7 రోజుల్లో కాలం చెల్లబోయేటటువంటి పరీక్షిత్ మహారాజుకి ముక్తికోసరంగా భాగవత కథాశ్రవణం జరుగుతుంది. అందులో భాగంగానే పరీక్షిత్ వారు ప్రశ్నిస్తూ ఉంటారు, శ్రీశుకుల వారు జవాబిస్తూ కథను కొనసాగిస్తూ ఉంటారు. అదే ప్రకారంగా ఇక్కడ ఆ వనజ గర్భ పంపున రైవతుడను రాజు తెచ్చి రాములకిచ్చన్ రేవతి అనియుడు కన్యను భూవర ముని వింటి కాదే బుద్ధిని తెలియన్ అని సంక్షిప్తంగా ఒక మాట చెప్తాడు శ్రీశుకుల వారు. పరీక్షణ్ మహారాజా బ్రహ్మదేవుని ఆజ్ఞను అనుసరించి రైవతుడు అనే రాజు రేవతి అనే పేరు గల కన్యను తెచ్చి బలరామునికి ఇచ్చి వివాహం చేశాడు. ఇంతకు మునిపే విషయం చెప్పాను కదా అంటాడు. ఇది ఇక్కడ మనం 2 నిమిషాలు దీని గురించి చెప్పుకోవాలి. అంటే పూర్వకథలు జరిగాయి, కానీ ఇక్కడ మనకు దాని విషయం కొంత ఈ
రైవసుత మన్వంతరం కాలంలో రైవతుడనే రాజు కుశస్థలి అనేటటువంటి చోట రాజ్యం చేస్తూ ఉంటే ఆయనకి చాలా కాలానికి ఒక అమ్మాయి కలుగుతుంది. అమ్మాయి పేరు రేవతి. ఆమె యుక్త వయసు వచ్చిన తర్వాత సంబంధం కోసం చూస్తూ ఉంటే ఆ రోజుల్లో ఆమె చాలా పొడగరి. అందుకని మంచి లక్షణాలు కలిగినటువంటి యువకుడు దొరక్క ఆయన నేరుగా బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మని, అయ్యా మా అమ్మాయికి వరుడు కావాలా, కాస్త ఆలోచించి చెప్పమంటే బ్రహ్మ ఎవరితోనూ ముచ్చటిస్తున్న సమయంలో కాస్త ఆగుతారు. ఆ ముచ్చట అయిన తర్వాత నేరుగా మళ్ళీ బ్రహ్మతో మాట్లాడేటప్పటికీ, ఏంటి మీ అమ్మాయికి పెళ్లి సంబంధమా, ఇప్పుడెట్టయ్యా బాబు, నువ్వు వచ్చినటువంటి సమయం నీ తర్వాత 2 మన్వంతరాలు గడిచిపోయినాయి భూలోకంలో, మీ అమ్మాయి ఏమో ఇంత వయసు అయిపోయింది, ఈ అమ్మాయికి తగిన వరుడు భూలోకంలో ఎవరున్నారు, అట్లే వసుదేవుని కొడుకు పెద్ద కొడుకు బలరాముడు ఉన్నాడు, ఆయనకి ఇచ్చేసి పొమ్మన్నాడు. అందుకని ఇక్కడ అంటే ఇంత సూక్ష్మంగా ఆ కథ చెప్పాడు. ఆ వనజగర్భ పంపన బ్రహ్మదేవుడి ఆజ్ఞను అనుసరించి రైవతుడు అనే రాజు రేవతిని అనే పేరు గల కన్యను తీసుకొచ్చి బలరాముడికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ వివాహం కూడా విచిత్రంగా జరుగుతుంది. ఆమెమో పొడగరి, బలరాముడు కూడా ఇంచుమించు అదే సైజు ఉంటాడు. కానీ ఈ రోజుల్లో పొడుగు భార్య కొంచెం కురచగా ఉన్నటువంటి భర్తలు పక్కపక్కన నడవరు. ఒకవేళ నడిచినా దాంట్లో విచిత్రంగా హీల్ షూస్ వేసుకొని బ్యాలెన్స్, ఆమెకేదో హీల్ తక్కువది, ఈయన హీల్ ఎక్కువ వేసుకొని ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఆయన తాళి కట్టిపోయేటప్పటికీ ఆమె పొడుగ్గా అందలేదట. ఈయన దగ్గర ఒకటి ఉంది కదా నాగలి, మెడకేసి వంచి మెడలు వంచి తాళి కట్టాడు. అట్లా వచ్చిందట ఆ పేరు. మెడలు వంచి తాళి కట్టడం అంటే ఆనాడు ఈ మాదిరిగా బలరాముడు గారు ఆ రేవతికి మెడలు నాగలేసి గుంజి తాళి కట్టాడు అన్నమాట. అయితే దీంట్లో తాళి కట్టించుకోవడానికి మన సంప్రదాయంలో పెండ్లి కుమార్తె తల వంచుతుంది. తల వంచిందంటే మొత్తం తల వంచినట్టు కాదు, కానీ తాళి కట్టడానికి పెళ్లి కొడుకు నడుము వంచుతాడు. ఇక్కడ బాధ్యత. ఆమె తల వంచి ఇతన్ని అంగీకారం తెలిపితే నడుము వంచి తాళి కడుతున్నటువంటి వరుడు నీ బాధ్యతను నేను స్వీకరిస్తున్నానని చెప్పి పెళ్లి కొడుకులో బాధ్యత, పెళ్లి కూతురులో ఆ అణకువ అనేది మన సంప్రదాయంలో ఉందని చెప్పడానికి విశ్లేషకులు చెప్పినటువంటి అభిప్రాయం ఇది. అంతేగాని తల వంచి నేను తాళి కట్టించుకున్నా అంటే ఆమె లోకువ కాదు, ఈయన నడు వంచి ఇక తాళి కట్టాడంటే ఈయన లోకువ కాదు. అంటే ఒకరి మీద ఒకరి అభిప్రాయం గౌరవించుకునేటటువంటిది మన ఆచార వ్యవహారంలో ఉందనే విషయం ఈ విషయం సందర్భంగా మీకు తెలియజెప్తున్నా. ఆ విధంగా బలరాముడు పెళ్లి కాగానే పూర్వం పక్షిరాజైన గరుత్మంతుడు దేవేంద్రుని జయించి అమృతాన్ని ఆత్మీయంగా చేసుకున్న రీతిగా చేది దేశాధీశుడైన శిశుపాలుడిని అతని పక్షం వాళ్ళందరినీ కూడా, అతని పక్షంలో ఉన్నటువంటి సాలువుడు వీళ్ళందరినీ కూడా నరపతులను ఓడించి మంగళకరుడైనటువంటి చక్రాయుధుడు శ్రీకృష్ణుడు భీష్మక మహారాజు కుమార్తెకు రుక్మిణి పెళ్ళాడాడని చెప్పేశాడు సూక్ష్మంగా. ఎందుకనంటే ఇట్లా కథ ముగిస్తున్నాడంటే వినేవాళ్ళకి శ్రద్ధ ఉందో లేదో అనే ఉద్దేశంతో చెప్పే గురువు ఒకసారి అలా చెప్తే, ఇదేందయ్యా ఇంత కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్పావు, ఈ విషయం నాకు పూర్తిగా సవివరంగా సోదాహరణంగా వివరించమని పరీక్షిత్ మహారాజు గారు అడగడం, శ్రీశుకుల వారు దాన్ని మళ్ళీ అందజేయడం అనేటటువంటిది మన కథలో ఉన్నటువంటిది. ఈ విధంగా సుఖయోగీంద్రుడు పరీక్షిత్ మహారాజుకి ఈ కథ చెప్పడానికి ప్రారంభిస్తున్నాడు. దీంట్లో మళ్ళీ ఆయన అడుగుతాడు, అయ్యా ఈ కళ్యాణకరమైనటువంటి శ్రీహరి కథలన్నీ ఎన్నిసార్లు విన్నా తృప్తి తీరదు, కాబట్టి మాకు మీరు చెప్పవలసింది ఈ రుక్మిణి కళ్యాణ కథ వివరంగానంటే భూషణములు శవులకు భుత తోషణములు అనేక జన్మ తురితౌక వినిశోషణములు మంగళతర ఘోషణములు గరుడ గమన గుణభాషణములు అని ఈయన మళ్ళీ పరీక్షిత్ మహారాజు అంటాడు. గరుడు వాహనుని గుణములు వర్ణించే సంభాషణలు చెవులన్నిటికీ కూడా భూషణాలు వంటివి. అవి పండితులకు సంతోషాన్ని సమకూరుస్తాయి, పలు జన్మల నుంచి సంపాదించుకున్న పాపాలను పోగొడతాయని, కాబట్టి శుభప్రదమైన శబ్దాలు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అప్పుడు శ్రీశుకుల వారు చెప్తారు, అయితే రాజా వినుము అని చెప్తూ, వినుము విదర్భదేశమున్న వీరుడు కుండిన భర్త భీష్మకుండనకు దొడ్డరాజు గలడు, అతనికి ఏ ఊరు పుత్రుడు అగ్రజుండనయుడు రుక్మిణాబరగు అందరకు కడగొట్టు చెల్లెలై మనుజవరేండ్య పుట్టెనొక మానిని రుక్మిణి నా ప్రసిద్ధి అయి. ఆయన ఈ కుండిన భర్త అంటే కుండిన నగరం అంటే విదర్భ దేశానికి రాజధాని కుండిన. ఎక్కడ ఉంది విదర్భ అంటే ఇప్పుడు మనము మహారాష్ట్రలో అమరావతి రీజియను, మరలా
నాగపూర్ రీజియన్ రెండు కలిస్తే ఉన్నటువంటి ఎంత ప్రదేశం ఉందో అది విదర్భ. ఆనాటి విదర్భకి ఈరోజు రెండు రీజియన్లుగా విడిపోయి ఉన్నది. అమరావతి రీజియను మరియు నాగపూర్ రీజియన్. ఈ రెండింటికి మధ్యన కుండిన నగరం ఆ రోజు ఉండింది. ఇప్పుడు నేటి కుండిన నగరం యొక్క నామము కౌండిన్యపురి అని చెప్పి మనకు లభిస్తుంది. నేటిలో అదే ఊరు ఉంది పేరు. ఈ విధంగా దాని యొక్క ఉనికి మనకు డేట్ కూడా తెలుసుకోవాలి కాబట్టి ఆ విధంగా విదర్భ దేశంలో కుండిన నగరం ఉంది. భీష్మకుడు అనే రాజున్నాడు. ఆయనకి వీరుడు, ఆయనకి 5 కుమారులు ఉన్నారు. ఆఖరగా కుమార్తె జన్మించింది, ఆమె పేరు రుక్మిణి అని చెప్పుకొచ్చాడు. ఇక్కడ రుక్మిణి అంటే బంగారు, ప్రకాశవంతమైనది. బంగారుకి సూర్యనామాంతరం వల్ల వస్తుంది. ఇవంతా కూడా 5 కొడుకులు అంటే రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్ర అనేటటువంటివి 5. ఎందుకంటే అందరూ రుక్మని వచ్చిందంటే బంగారు వన్నె కలిగి ఉన్నారు వాళ్ళంతా కూడా. ఈమె మటుకు రుక్మిణి అనేటటువంటిది. అయితే ఈయనకి రుక్మిణి అని పేరు ఎందుకంటే ఈయనగా స్ఫురింపజేసింది. ఈమె మహాలక్ష్మి అవతారం కాబట్టి అది నేరుగా ఈమెకి ఆ అవతారం ఉండడం మూలంగా ఈయనకి ఆ పేరు పెట్టడం అనేది జరుగుతుంది. మనం ఉదాహరణ నామకరణాలు చేసుకుంటూ ఉంటాం. అనుకోకుండా ఎన్నో పేర్లు మనం సేకరిస్తే ఏదో ఒక పేరు మనకు స్ఫురిస్తుంది. అది ఎందుకంటే అది అక్కడ జరగబోతుంది, ఆ పేరు పెట్టబడుతుంది అని ఉంటుంది. ఆ విధంగా ఈమెకి ఆ రుక్మిణి అనేటటువంటి పేరు పట్టింది. ఇది శ్రీ సూక్తంలో మనం చెప్తూ ఉంటాం. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని. అక్కడ కూడా అమ్మవారికి ఉన్నటువంటి పేర్లు ఆమె బంగారు వన్నె కలిగినటువంటిది కనుక లక్ష్మీదేవి అంశతో ఈమె జన్మించింది కాబట్టి ఈమెకు రుక్మిణి అనే పేరు పెట్టబడింది. అంటే అది నేరుగా ఈయనకు స్ఫురింపజేసి దైవానుగ్రహం ఆ పేరు పెట్టిందని విశ్లేషకుల అభిప్రాయం అండి. ఈ విధంగా అట్లా ఆమె పుట్టినప్పుడు మగపిల్లలు పుట్టినప్పుడు ఏమి విచిత్రాలు లేవు, కానీ ఈమె పుట్టినప్పుడు మటుకు చాలా గొప్పగా ఉందట. బాలేందుకు ఏకదోచిన లాలితేగు అపర దిక్కులాగున ధరణీపారుని గేహము మెరిసన్ బాలిక జన్మించి ఎదుగ భాసుల మగుచున్ అనేటటువంటిది చెప్పడం జరిగింది. అంటే ఏ విధంగా అయితే నెలపొడుపు పడమటి దిక్కున బాసిలన్నట్లు రుక్మిణి పుట్టి పెరుగుతుండగా భీష్మక మహారాజు మందిరం దేదీప్యమానంగా వెలిగిపోతున్నది. ఈమె దినదిన ప్రబద్ధమానం అవుతూ ఉంటే అక్కడ కూడా ఏ విధంగా నెలపొడుపు గొప్పగా పెరిగి పొన్నమ చంద్రుడు అవుతూ ఉంటుందో ఈమె కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే పొన్నమ చంద్రుడి తర్వాత మళ్ళీ క్షీణచంద్రుడు అనుకునేది కాదు. ఈమె పెరుగుదల అట్లుంది అని చెప్పుకొచ్చాడు ఇక్కడ కవి సమయంలో. ఈమె ఈ విధంగా ఆమె పెరుగుతూ ఉంటే ఆమె చాలా చిన్నప్పుడు రకరకాలుగా ఆ రోజుల్లో మనకు ఆటలు ఈ చిన్న ఆటలు ఆడుతూ బాళామని బొమ్మలకు పేర్లు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తూ బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తూ ఆటలాడుకుంటూ గుజ్జలం గుళ్ళు వండేది, వాళ్ళకి వడ్డించడం చేస్తూ ఉండేది. ఒక విధంగా ఈమె ఆడపెళ్ళి వారి తొట్టు కాకుండా మగపిల్లి వారి తొట్టుగా ఈమె వచ్చి, అంటే మగపిల్లవాడికి తొట్టుగా ఈమె వచ్చి ఈమె మిత్రుల్ని ఆడపెళ్ళి వాళ్ళ తొట్టుగా ఉంచి వియ్యాలు వారికి కయ్యాల మాదిరిగా ఈ విధంగా వాళ్ళు ఆటలు ఆడుకుంటూ ఉండేవాళ్ళు. బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తూ తమ యొక్క కార్యక్రమాలు ఆమె కాలం గడుపుతూ ఉండిందని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆమె పెరుగుతూ ఉంటే ఆమె ఇంటికి వాళ్ళ నాన్నగారి దగ్గరికి అనేక మంది వస్తున్నారు. వచ్చే వాళ్ళందరూ కూడా అనేక విషయాలు మాట్లాడుతూ ఉంటే ఈమె తండ్రితో ఎక్కువ కాలం గడుపుతూ ఉండేది. ముఖ్యంగా ఆడపిల్లలకి తండ్రి ఎడల, మగపిల్లలకి తల్లి ఎడల ఎక్కువగా అది అటాచ్మెంట్, అంటే వాళ్ళకి స్నేహం కలిసి ఉంటుంది. ఆ విధంగా ఈమె తండ్రితో పాటు ఒక్కొక్కసారి సింహాసనం మీద కూడా ఉండేదట విశ్లేషకులు అంటున్నది. ఈ విధంగా రుక్మిణి తన తండ్రి దగ్గర కూర్చుంటూ ఉంటే తండ్రి గేహమునకు చనుదెంచుచున్న అతిథి జనముల వలన కృష్ణుని రూప బల గుణాదులు విని కృష్ణుడు తనకు తగిన విభుడని తలచన్. ఈ విధంగా ఆమెకు యుక్త వయసు వస్తూ ఉంటే వచ్చిన వాళ్ళందరూ కూడా అయ్యో చాలా గొప్పగా మీ అమ్మాయి గొప్పగా ఉంది, మీ అమ్మాయికి తగిన వీరుడు శ్రీకృష్ణుడు అని చెప్పి కృష్ణుని యొక్క రూప గుణ బలములను గురించి చెప్తూ ఉంటే ఈమె కూడా మనసులో ఒక నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చి నాకు పతి అంటూ వస్తే శ్రీకృష్ణుడే రావాలనేటువంటి మనసులో ఆమె కోరిక పెట్టుకునింది. ఇదిలా ఉంటే ఆ లలన రూపు బుద్ధియు శీలము లక్షణము గుణము చింతించి దగన్ బాలారత్నము తనకి ఇల్లాలకు చేసుకుందు నడుచు హరియును తలచన్.
ఆయన కూడా శ్రీకృష్ణుడు కూడా ఈమె రూపలావణ్యాలు వింటూ ఉన్నాడు. ఎవరో మంచి భీష్మక రాజు కుమార్తె ఉందట, రుక్మిణి చాలా సౌకుమార్యం కలిగినటువంటిది, అన్ని రకాల సుగుణాల రాశి అని అనుకుంటూ నాకు ఈమె చేసుకుంటే బాగుండు అనేటి ఆయన మనసులో కూడా. వీళ్ళిద్దరూ నారాయణుని అంశలో కృష్ణుడు, లక్ష్మీ అంశలో రుక్మిణి వచ్చింది కాబట్టి వాళ్ళకి ఆ పూర్వజన్మ సువాసనలు ఇలా ప్రేరణ కలిగింది. ఆ ప్రేరణకి వచ్చిన వాళ్ళు కొందరు ఇక్కడ వచ్చి రాజులు మాట్లాడడం కానీ, కర్ణాకర్ణిగా వినడం కానీ, నారదాదులు వశిష్ఠాదులు చెప్పడం మూలంగా విశేషాలు అలా ఆ రోజుల్లో వర్తమానాలు ఇచ్చేది వాళ్ళే కాబట్టి తెలుస్తున్నది. ఈ శ్రీకృష్ణుడు ఇలా అనుకున్నాడు, తనకు ఈమెను చేసుకుంటాను ఎలాగైనా అని అనుకుంటే ఈయన నాకు భర్త అయితే బాగుండి నా అనుకునింది. ఇంకా అక్కడ ఉన్నటువంటి బంధువులంతా కూడా బంధువులెల్ల కృష్ణులకు బాలికనిచ్చద మంచు షేముషీ సింధువులై విచారము చేయగా వారాలను అడ్డుపెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణునేట చాలా విరోధము చేసి మత్త పుష్పంధియ వేడి నీత్తు శిశుపాలన కంచు తలంచని అంధుడై. ఇక్కడ చాలా ఒక్క పద్యంలోనే 3 కోణాలు స్పృశించారు కవి. బంధువులంతా కూడా కృష్ణుడికి బాలికనిచ్చామని అందరూ ఏకాగ్రీవంగా బంధువులంతా కూడా అయ్యా కృష్ణుడికి మీ అల్లుడైతే బాగుండు అని వాళ్ళందరూ అంటుంటే ఎటువంటి బంధువులు అంటే షేముసి సింధువులు అంటే బుద్ధిమంతులైనటువంటి బంధువులందరూ కూడా ఆమెకి గొప్పగా మీ అల్లుడు కృష్ణుడు కాదగిన వాడు కృష్ణుడు అని చెప్తూ ఉంటే వారాలను అడ్డుపెట్టి దుస్సంధుడు రుక్మి. ఈ దుస్సంధుడు అంటే కలపకూడని వారిని కలిపేవాడు, అటువంటి వాడు దుస్సంధుడు. ఈ రుక్మి అటువంటి వాడు, ఎందుకంటే ఎవరినైతే కలపకూడదనుకో అటువంటి వాడిని కలిపి ఈ కృష్ణుడికి మీద కోపంతో తన యొక్క నాయకుడైనటువంటి జరాసంధుడి ప్రేరణతో శిశుపాలునికి ఈమెను ఇస్తానని చెప్పి ఆయన నేరుగా తలంచాడు, నిర్ణయం చేసుకున్నాడు. ఎందుకంటే ఈ భీష్మక మహారాజు కొడుకు మాటలను కాదనలేడు, ఎందుకంటే పెద్ద కొడుకు కాబట్టి పెద్ద కొడుకు యొక్క మాట తను కాదనలేక ఆయన అనిశ్చిత స్థితిలో పడతాడు. తండ్రి యొక్క దీని ద్వారా ఏం తెలుస్తున్నది, తండ్రి యొక్క నిస్సహాయ స్థితి తెలుస్తున్నది. ఇతని యొక్క వ్యక్తిగత రాజకీయ లబ్ధి కోసరంగా ఈ రుక్మి తన యొక్క మిత్రుడైనటువంటి శిశుపాలునికి ఈమెనిచ్చి చేయాలని నిశ్చయం జరుపుకుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈమె ఏమి తోచదు, ఎందుకంటే ఈమె మనసా వాచా కర్మణ కృష్ణుణ్ణి ఇష్టపడింది. కానీ ఇక్కడ దానికి వేరుగా భిన్నంగా శిశుపాలుడికి ఈమెనిచ్చి చేయాలనేటటువంటి తలంపుతో అన్నం ఉన్నాడు, నిశ్చయం చేశాడు కూడా. అటువంటి పరిస్థితుల్లో ఈమె మనసులో ఒక ఆందోళన. అన్న తలంపు తానెరిగి అన్నవనీరచ గంధి లోన నాపన్నత నుండి ఆప్తుడకు బ్రాహ్మణు నొక్కని చీరి గర్వ సంచన్నుడు రుక్మి నేడు నన్ను చైద్యునికిచ్చేదనంచునున్నవాడు ఎన్ని విధంబులా చని బుధేశ్వర చక్రికి విన్నవింపవే. ఒక బ్రాహ్మణోత్తముడైనటువంటి వ్యక్తిని, అది వ్యాస భారతంలో ఆయనకి సుదేవుడు అని పేరుంది, కానీ ఇక్కడ అగ్నిజ్యోతానుడు అనేటటువంటి పేరు పోతన గారు పెట్టారు. ఇక్కడ ఏంటంటే ఈ వేదవాంగ్మయంలో సుదేవుడు అంటే అగ్నిదేవుడికి మారుపేరని, అందుకని దీన్ని ఆ పేరు ఆయన అనువాదం చేస్తూ సుదేవుడు అనే పేరు పెట్టకుండా అగ్ని నేరుగా అందరికి అర్థమయ్యే రీతిలో అగ్నిజ్యోతుడు అనే పేరు పెట్టారని విశ్లేషకులు చెప్పినటువంటి విషయం. అందుకని అగ్నిజ్యోతుడు అనేటటువంటి విప్రుణ్ణి రావించి, ఓ విద్యన్మణి గర్వంతో కన్నులు కానక మా పెద్దన్న రుక్మి నన్ను ఇప్పుడు శిశుపాలునికి ఇచ్చుటకు సిద్ధమైనాడు. ఏ విధంగానైనా మీరు ద్వారకకు వెళ్ళి శ్రీకృష్ణుడికి నా పరిస్థితి విన్నవించండి అని చెప్పి ఇంకా చెప్తూ, మా నాన్నగారు నిశ్చయ స్థితిలో ఉన్నారు కాబట్టి మా అన్నయ్య రాజకీయ లబ్ధి కోసరంగా ఇది జరుగుతున్నది, తప్పనిసరిగా మీరు వెళ్ళి చెప్పాలి అనేటటువంటిది ప్రాధేయపడుతుంది. ఇంకా కొన్ని రహస్యపు మాటలు, కొన్ని విషయాలు చెప్పి ఆయన పంపిస్తుంది. ఆయన బయలుదేరి వెళ్తాడు. అయితే కొంతమంది విశ్లేషకులు ఎవరయ్యా రుక్మిణీదేవికి తన యొక్క వేగంగా వెళ్ళి వార్త చెప్పి పిలుచుకురావాలంటే యువకుడైన వాడిని పంపించవచ్చు కదా అంటే, ఇక్కడ ఈయన వేదము బాగా చదివినటువంటి చక్కటి వ్యక్తి, విద్వన్మణి, అందుకని ఒకటి చెప్పబడింది. అయితే అగ్నిజ్యోతుడు బయలుదేరి ఈ ద్వారకా నగరానికి వెళ్ళాడు. ఈ దీంట్లో ఇక్కడ ఏంటంటే కొందరు విశ్లేషకులు ఈయన 7 అహోరాత్రాలు ప్రయాణించాడు అని చెప్తున్నారు. అలాగే వ్రజ భాగవతంలో ఈయన వెళుతూ అలసి ఎక్కడో నిద్రపోయినాడు, అనుకోకుండా
ఆయన మేల్కొనేటప్పటికి నేరుగా ఒక నగరంలో ఉన్నాడనేటటువంటి బ్రజభాగవతంలో చెప్పబడిందని విశ్లేషకులు చెప్తున్నారు. అంతే కథలు రకరకాలుగా కర్ణాకర్ణిగా ఉన్నది. ఏదైనప్పటికీ తన కళ్యాణం ఎక్కడ ఆగిపోతుందనో ఉద్దేశంతో శ్రీకృష్ణ పరమాత్మే ఆయన్ని చేర్చుకున్నాడు దగ్గరికి అని కూడా అనుకోవచ్చు కూడా. ఈ విధంగా ఆయన 7 రోజులు వెళ్ళాడని చెప్పారు. చివరికి ఆయన ఆ ఊరికి ద్వారకకు చేరుతాడు. చేరిన తర్వాత అక్కడ మెలకు వచ్చి చూశాడని వ్రజభాగవతంలో అన్నారు. మెలకు వచ్చి నేను ఎక్కడున్నా, నేను ఎక్కడ నిద్రపోయాను ఉన్నట్టుండి నేను మెలకు వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చాను. ఇది ఏ ఊరు ఏంటంటే, అయ్యా మీరు ద్వారకలో ఉన్నారు, ఆ ఎదురుగుండా ఉండేటటువంటిదే శ్రీకృష్ణుని సభ అనేటటువంటిది చెప్పడం జరిగింది. అది సుధర్మ సభ. దీనిని శ్రీకృష్ణుడు ఇక్కడ రోజు సభ జరుపుతుంటాడు, మీరు సుధర్మ సభ ముందే ఉన్నారు అనేటటువంటి భావన ఆయనకి చెప్పడం జరుగుతుంది. ఆయన ఇది బ్రజభాగవతంలో ఉన్నటువంటి విషయం. ఆ విధంగా నేరుగా ఆయన ద్వారకకు చేరుతాడు. సభాభవనంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుని ఎలాగో మొత్తానికి వెళ్ళి లోపలికి పోబోతుంటే సింహాసనం మీద ఉన్నటువంటి శ్రీకృష్ణుడు ఎదురేగి ఈయనకి నేరుగా వచ్చి స్వాగతించి, ఎట్లా స్వాగతిస్తాడంటే శ్రీకృష్ణుడు చాలా చక్కగా ఈయన్ని స్వాగతిస్తాడు. ఎందుకనంటే విప్ర మర్యాద తెలిసినటువంటి మర్యాద పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణుడు అగ్నిదోతనికి ఎదురేగి స్వాగతించి సేద తీర్చి కుశలమడిగి, ఓ పండితోత్తమ, మీరు ఏ దేశం, ఏ రాజు మీ క్షమ విచారిస్తున్నాడు, ఏ రాజ్యంలో ప్రజలందరూ సుఖపడుతున్నారో ఆ రాజా నాకిష్టుడు, నీవు సాగరం మధ్యం ఉన్నటువంటి ఈ కోట్లోనికి ఎలా వచ్చావయ్యా? ఇదేమి పర్యాచకానికి అన్ని మాటలు కావు, నీ మనోవాచ్య ఏమిటో చెప్పు, తప్పక తీరుస్తానని. ఏదైతే మన ఇంటికి ఎవరన్నా వస్తే వెంటనే నేరుగా వచ్చిన ప్రశ్న ఏదో అడగకుండా ముందు వాళ్ళ బడలిక తీర్చినట్టుగా, తర్వాత శ్రీకృష్ణుడు ఆ వచ్చినట్టు విప్రోత్తములకి పాదసేవనం చేసి నేరుగా స్వాగతించి సింహాసనం మీద ఆయన్ని మరొక సింహాసనం మీద కూర్చోబెట్టి ఈయన కూర్చున్నాడని చెప్పి అడిగినట్లుగా ఇక్కడ చెప్తున్నది. ఈ విధంగా లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణుడు పలకగా బ్రాహ్మణోత్తమ అగ్నిదోతనుడు అణకువతో చెప్తున్నాడు, అయ్యా విదర్భ దేశాన్ని భీష్మకుడు అనే రాజు పాలిస్తున్నాడు. ఆయనకు ఒక కూతురు ఉన్నది. ఆ కన్యకామణి పేరు రుక్మిణి. ఆ చంద్రముఖి మీకు సపర్యలు చేయరించి మంగళకరమైన వివాహ శుభవార్త దేవర వారికి మనవి చేయమని నన్ను మీ పాలికి పంపినది చిత్తగించండి. అంటే నీకు కైంకర్యం చేయగోరి వివాహ మంగళ ప్రశస్తమైన ఒక సందేశము విన్నవింపమని అవతరించము అని చెప్పి చెప్తాడు. ఇక్కడ ఈ వివాహ లేఖ గురించి రకరకాలైనటువంటి విశ్లేషకులు రకరకాలుగా చెప్పారు. కొంతమంది ఇది ప్రేయసి ప్రియుడికి పంపినటువంటి లేఖని అంటే, మరికొందరు భక్తురాలు భగవంతునికి పంపిన నివేదన అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా ఇది ప్రణయ సందేశము అని, ప్రేమలేఖని రకరకాలుగా చెప్తున్నారు. ఇంకా ఇటువంటి పరిస్థితుల్లో ఈమె పంపినటువంటి లేఖాంశంలో ఒక 8 చక్కటి విశేషాలు ఆమె చెప్తుంది. మనం ఏ విధంగా కళ్యాణాష్టకం ఉన్నారో ఇక్కడ ఆమె కూడా మంగళకరమైనటువంటి సమాచారం సందేశాష్టకం మాదిరిగా ఇవి చెప్పింది. ఏ నీ గుణములు కర్ణేంద్రియములు సోక దేహతాపంబులు తిరిపోవు, ఏ నీ శుభాకారమిక్షింప కన్నులకు అఖిలార్ధలాభంబు కలుగుచుండు, ఏ నీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, ఏ నీల సన్నామ మే పొద్దు భక్తితో తడవిన బంధు సంతతులు వాయు, అట్టి నీయందు నా చిత్త మనవరతము నచ్చియున్నది నీ ఆననలేదు, కరుణజూడు ముఖం సారి కలవిదారి శ్రీయుతాకారమని నీ చిత్తచోర. ఈ పద్యం ద్వారా పోతన గారు ఈమె యొక్క సందేశంలో 5 రకాల ఈయన యొక్క శ్రీకృష్ణుడి యొక్క గుణాలన్నింటినీ, శ్రీకృష్ణుడి యొక్క గుణాలు, శ్రీకృష్ణుడి యొక్క రూపము, శ్రీకృష్ణుడి యొక్క సేవ, శ్రీకృష్ణుడి యొక్క నామమహత్యాన్ని చెప్పబడింది. ఏ నీ గుణములు కర్ణేంద్రియములు సోక దేహతాపంబులు తీరిపోవు, ఓ కంసారి నీ గుణములు చెవులు పడితే చాలు శరీర తాపమంతా నశించిపోతుందయ్యా. ఓ కళ్యాణ స్వరూప మంగళకరమైనటువంటి నీ స్వరూపం తిలకిస్తే చాలు నేత్రాలకు నిఖిల ప్రయోజనం సిద్ధిస్తాయి.
దుష్టులను దుర్మాడేవాడా, నిరంతరం నీ పాదసేవ చేస్తే చాలు లోకంలో మహోన్నతి పొందవచ్చు. మానవతుల మనసులు హరించినవాడా, సంతతము నీ దివ్యనామం స్మరిస్తే చాలు బంధాలన్నీ పట్టపంచలవుతాయి. ఇట్లా ఈ విధంగా నీ మహిమ ఎక్కడా నేనెక్కడా అని నేను నీ మీద ఒట్టు పెడుతున్నా, ఆనలేదు, నేను సిగ్గుపడకుండా అడుగుతున్నానయ్యా, సిగ్గు చెందగా నా హృదయంలో విషయాన్ని నీకు అందిస్తున్నాను అని చెప్పి నన్ను కరుణతో కటాక్షించమని తొలి సందేశం. అలాగే అయ్యే దీనివల్ల ఏంటంటే కొంతమంది శ్రీకృష్ణుడికి రుక్మిణి ఏదో లేఖ పంపించింది, ఈ విధంగా అందరూ లేఖలు పంపించి పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోవచ్చు కదా అనేటటువంటి భావన యుగధర్మంలో మారినప్పుడు అనుకుంటున్నారు. కానీ ఆ వచ్చినటువంటి ఎటువంటి వరుణ్ణి కోరుకుంటుంది అనేటటువంటిది రెండవ సందేశంలో చెప్తుంది. ఆ విధంగా కనుక వరుణ్ణి కోరుకోగలిగితే మీరు పంపించవచ్చు. ఈనాటి సమాజానికి కూడా కొంతమంది వక్రీకరించి రుక్మిణి గారు ఇట్లా పంపించారు, ఇలాగ సందేశం ఇచ్చేసి చేసుకుని వెళ్ళిపోవచ్చు కదా అనేటటువంటి తల్లిదండ్రులకు తెలియకుండా, కానీ తర్వాత విషయం తెలుస్తుంది. ఈ రుక్మిణి ఏమని చెప్తున్నది, శ్రీకృష్ణుని యొక్క గుణములను చెప్తున్నది ఈ పద్యంలో. ధన్యున్ లోకమనోభిరాము కుల విద్య రూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణ సంశోభితున్ నిన్ను ఏ కన్యల్ కోరరేమును రమాకాంతాలలామంబు రాజన్యానే కపసింహ నా వలననే జన్మించనే మోహముల్ అని ఇక్కడ శ్రీకృష్ణుని యొక్క గుణాలని ఏకరు పెట్టింది. అయ్యా, శత్రు రాజులనే గజాలను సంహరించే సింహం అంటే ఓ శ్రీకృష్ణ, రాజన్యానేకపసింహ, నీవు ధన్యుడవు, లోకుల మనస్సును రంజింపజేసేవాడవు, నీ వంశము గొప్పది, విద్య కలిగిన వాడవు, చక్కదనము కలిగిన వాడవు, యవ్వనవంతుడివి, మంచితనము కలిగిన వాడవు, సంపద ఉన్నది, బలము ఉన్నది, దానం ఉన్నది, పరాక్రమం ఉన్నది, అన్నిటికంటే మించి కారుణ్యం కూడా ఉన్నది. ఇక్కడ దయా కారుణ్యానికి రెండు రకాలు. దయ అంటే మనకిష్టమైన వాళ్ళని గురించి మనం వాళ్ళ మీద సానుభూతి చూపిస్తే దయ అవుతుంది, తెలియని వాటి గురించి కూడా మనం దయ చూపిస్తే అది కారుణ్యం. కాబట్టి శ్రీకృష్ణుడు అందరి వాడాయన, అందుకని అందరికీ కరుణ చూపించేవాడు. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి సుగుణాల రాసయ్యా నువ్వు, అటువంటి వాడిని కనుక ఎంపిక చేసుకోగలిగితే ఈనాటి అమ్మాయిలు లేక పంపించుకోవచ్చు. కానీ ఇటువంటి వాళ్ళు లేదు, ఏదో వచ్చింది అలా వెళ్ళిపోతారు. కాబట్టి ఇంకా ఇదే కాదయ్యా, ఇక్కడ శ్రీకృష్ణుడి యొక్క గుణగణాలు చెప్పింది. మూడవ దాంట్లో ఏం చెప్తున్నది, ఇంకొక అడుగు ముందుకేసి ఆ సందేశంలో 8 విషయాల్లో మూడవ విషయంగా ఏం చెప్తున్నానంటే, శ్రీయుతమూర్తి ఓ పురుష సింహము పాలిసం గోమాయువు గోరు చందమున మచ్చుడు చైజ్యుడు నీ పదాంబుజ ధ్యాయైన నన్ను వడిదా కొనిపోయేదనంచుచున్నవాడు ఆధమాధముండెరుగడు అద్భుతమైన భవత్ ప్రతాపముల్ అని కొంచెం ముందుకు అడిగేసి, అయ్యా నేను నీ సొమ్మునయ్యా, నీ సొత్తు నేను, నీ సొమ్మైనటువంటి నన్ను అంటే సింహము యొక్క ఆహారమైన భాగమైనటువంటి దాన్ని నక్క పట్టుకోబోతున్నట్టుగా ఉన్నాడయ్యా, నక్క లాంటి వాడు. కాబట్టి ఈయన కొంచెం రెచ్చగొట్టినట్టుగా దీంట్లో, కాబట్టి నీ సొమ్మైన నన్ను అతను పట్టుకెడుతున్నాడంటే ఈయన కొంచెం ఉక్రోషం వస్తుందని చెప్పి అంటే స్త్రీలు అవసరాన్ని బట్టి అన్ని రకాల ఆయుధాలు చెప్పినట్టు ఈమె మూడవ దాంట్లో సందేశంలో కొంచెం ముందడిగేసింది. శ్రీయుతమూర్తి ఓ పురుష సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున మత్తుడు చైద్యుడు నీ పదాంబుజ ధ్యాయైన నన్ను వడిదా కొనిపోయేదనంచుచున్నవాడు ఆధమాధముండు ఎరుగడు అద్భుతమైన భవత్ ప్రతాపముల్ అని చెప్పడం జరిగింది. అయ్యా నీ ప్రతాపం తెలియక నక్క వేషాలు వేస్తున్నాడు, నువ్వు ఒక పంజా విసురు అని చెప్పింది. 4వ దాంట్లో కూడా ఇంకా ఇవి చెప్తూ నీతో ఈ విధంగా నేను మాట్లాడగలుగుతున్నానంటే ఏదో నాలో ఒక శక్తి ఉంది కదా, నా పూర్వజన్మ ఏమన్నా ఉందా అని చెప్పి ఇంకా చెప్పుకొస్తున్నది. వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులన్ గత జన్మంబుల ఈశ్వరున్ హరిన్ జగత్ కళ్యాణు కాంక్షించి చేసితనేనిన్ వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిర్జుతులై పొదురుగాక సంగరములో చెదీశ ముఖ్యాధముల్. ఇక్కడ 4వ దాంట్లో మరొక అడుగు ముందుకేసి
ఇదంతా కూడా నీతో ఈ మాదిరిగా నేను సందేశం పంపించే స్థాయికి వచ్చానంటే ఇదంతా నాది ఇప్పటిది కాదయ్యా, పూర్వజన్మ పుణ్యం నా వెంటాడుతున్నది. ఆ సుకృతం నేను ఏం చేశాను, వ్రతములు చేశాను, బ్రాహ్మణులకు పూజించాను, పండితుల్ని సేవించాను, దాన ధర్మాలు చేశాను, దేవతలను పూజించాను, గురువులను పూజించాను, ఎంతమందికి ఎన్ని సేవలు చేశానో నాకు తెలియదు. కానీ ఆ పుణ్యకార్యాలన్నీ సలిపి ఉంటే, నేను నిజంగా చేసి ఉంటే వసుదేవ కుమారుడు శ్రీకృష్ణుడు నాకు ప్రాణేశ్వరుడు అవుతాడని ఒక నిర్ణయాన్ని ప్రకటించిందనమాట. అప్పుడు ఈ నిధులంతా కూడా ఒక నిర్ణయం వచ్చినప్పుడు, ఒక ఉప్పెన వస్తూ ఉంటే అన్నీ కొట్టుకుపోతాయని లెక్కలో ఏమి తన యొక్క భావాన్ని మరికొంత ముందుకు చెప్పింది. తర్వాత ఇంట్లో చెప్తూ నేరుగా ఏమనుకుంటాడో ఇవన్నీ అంటూ మళ్ళీ ఇక్కడ ఒక తొట్టు రౌద్రం అన్ని రకాల రసాలు చెప్తూ ఇక్కడ మళ్ళీ కొంచెం వినయం చెప్తున్నది. అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ ఎల్లి ఓ పంకజనాభ, నీవు శిశుపాల జరాసుతులం జయించి నా వంకకు వచ్చి రాక్షస విమాహమునన్ భవదీయ శౌర్యమే ఇంకువజేసి కృష్ణ పురుషోత్తమ చెకొని పొమ్ము వచ్చేదన్. ఇక్కడ మరొకడు ముందుకేసి నేను ఎదురు చూస్తుంటాను, ఆయన నువ్వు తీసుకుపో, నేను వచ్చేస్తానని చెప్తున్నది. అంటే ఒక్కొక్క మెట్టు ఆయనకి సందేశం ఇస్తున్నట్లే ఇస్తూ చిన్నగా ఆయనకి విషయాన్ని చేరవేస్తున్నది. దీనివల్ల అంకిలి చెప్పాలి. దీంట్లో ఈమెలో మనసులో ఆర్తి ఉంది, స్పష్టమైనటువంటి తన నిర్ణయాన్ని కూడా ప్రకటించినట్లుగా దీంట్లో మనకు విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే రాక్షస వివాహమునన్ తీసుకురమ్మని చెప్పింది. అంటే క్షత్రియులకు రాక్షస వివాహం వధూవరులకు ఇద్దరికీ కనుక ఇష్టమైతే, తల్లిదండ్రులు ఇతరులకు ఇష్టం లేకపోయినా వధూవరు ఇష్టం ఉన్నప్పుడు నేరుగా వేసుకొని వెళ్ళడం, చేసుకొని పోవడానికి రాక్షస వివాహం అనేది అస్తమిత వివాహాల్లో ఇదొకటి, అది క్షత్రులకే ఉన్నది అని చెప్పడం జరిగింది. ఆ విధంగా రాక్షస వివాహాన్ని చేసుకొని నన్ను తీసుకెళ్ళాయా అని చెప్పి ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించి శ్రీకృష్ణుణ్ణి డోలాయమానంలో కాకుండా అటు ఇటు ఉండి ఏమన్నా పోవాలా వద్దా, ఈ రోజు కాదు రేపు, ఎల్లుండి మొన్నాడు అని చెప్పడానికి అవకాశం లేకుండా అంకిలి చెప్పలేదు చతురంగం బలవులతో వెళ్ళి రేపే రానైనా పంకజనాభ అని చెప్తున్నది. ఇక్కడ మళ్ళా మరొక సందేశం విషయంలో ఇంత బాగుంది, నేనేమో రాజమందిరంలో ఉన్నాను, నువ్వేదో వస్తావు, మళ్ళీ నేను తీసుకొచ్చేదట్ట అని అడుగుతావేమో, ఉపాయం కూడా చెప్తున్నది. అంటే ప్రేమించిన వాడిని ఎలా ప్రియుడి దగ్గరికి చేరాలని ప్రేయసి పంపినటువంటి లేఖలో ఇక్కడ సూచన మాత్రం కూడా ఉపాయం కూడా తెలియజెప్తున్నది. లోపలి సౌదంబులోన వర్తింపంగా తేవవచ్చునే నిన్ను తెత్తునేని కావలి వారలగల బంధువుల చంపికాని తేరాదని కమలనయన భావించితేని ఉపాయంబు చెప్పెద ఆలింపు కులదేవయాత్ర చేసి నగరంబు వెలువడి నగజాతకును మృక్కి పెండ్లికి మునుపడ పెండ్లి కూతురు నెలమి మావారు పంపుదురు ఏను అట్లు పొలము వెలుపలకే తెంచి భూతనాథు పతికి మృక్కంగా నీవు నా సమయమందు వచ్చి కొని పొమ్ము నన్ను అవ్యార్య చరిత. ఇక్కడ సంకేత స్థలము సమయము చెప్తున్నది, అక్కడ ఉన్నటువంటి సంఘటన కూడా వివరిస్తున్నది. దీంట్లో ఇక్కడ ఏంటంటే ఉపాయంతో పాటు సూచన కూడా ఇస్తున్నది. అంటే నేను మందిరంలో ఉంటాను, రాజమందిరంలో ఏ విధంగా వచ్చి నన్ను తీసుకెళ్ళాలి, కావాలి వాళ్ళు ఉంటారు, ఇంతమందిని పెద్ద గందరగోళంగా యుద్ధం అంతా చేసి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుందేమో కాదు. కనుక నేను ఒక ఉపాయం చెప్తున్నాను. మా ఇంటి ఆచారం ప్రకారంగా మమ్మల్ని దేవాలయానికి శివాలయానికి పంపుతారు, గౌరీదేవి ఆలయానికి, అక్కడ పూజ కొరకు నేను వస్తాను, ఆ సమయానికి నువ్వు అక్కడ వచ్చి ఉండి నన్ను తీసుకొని పో రాక్షస వివాహంలో అని చెప్తుంది. అంటే ఇక్కడ తనకు నచ్చిన వాడిని చేరుకున్నట్టుకు ఉపాయం, ఒకవేళ అతనేమన్నా సంకోచిస్తాడేమో అంటే సంకోచవద్దు, ఇది ఉపాయం అని కూడా ఉపాయం కూడా సూచించింది. ఇవన్నీ గుర్తుపెట్టుకున్న తర్వాత విశ్లేషణ చివరిలో వస్తుంది. అంటే ఇంకా అపార చరిత్ర, అంటే నిన్ను ఎవరు వారించలేనటువంటి చరిత్ర కలిగినటువంటి ఓ అపార చరిత్ర, నడవడి గలవాడవయ్యా, అడ్డగింపరానేటువంటి నడవడి గలవాడవు, నీకు అడ్డే ఉంది నాయన, తీసుకొని పో అంటున్నది. ఇంకా మరొక దాంట్లో ఇంత దూరం చెప్పినా మళ్ళీ నువ్వు వస్తావో రావో అని అనుమానంతో ఒక శపథం చెప్తున్నది. అంటే మంగమ్మ శపథంలాగా రుక్మిణి శపథం. ఇక్కడ గనులాత్మీయతమో నివృత్తి కొరకై గౌరీసు మర్యాద యవ్వని పాదాంబుజతోయమందు మునుగన్ వాంఛింతురే అట్టి నీ అనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్ 100 జన్మంబులన్
నిన్ను చింతించుచు ప్రాణములు విడిచెదన్ నిక్కంబు ప్రాణేశ్వర. ఇక ఒక గీత గీచి ఇది ఒక రెడ్ లైట్ వార్నింగ్ అనమాట. అంటే రెడ్ లైట్ అంటే మళ్ళీ వేరే అనుకున్నారు. ఇక ఇవేంటంటే ఖచ్చితంగా ఈయన ఒక డేంజర్ అనేటటువంటి ఒక సిగ్నల్ ఇచ్చింది. నువ్వు గనక అదో ఇదో అటో ఇటో అని అనుకుంటే ఊగిసలాట్లో ఉండి రాకపోతే మహాత్ములు అజ్ఞాన రాహిత్యం కొరకు పరమేశ్వరునిలాగా ఏ పరమపురుషుని పాదపద్మాలతో ప్రభవించిన గంగాజలముతో ఓలలాడనించుదురో. ఇక్కడ మళ్ళీ విష్ణు పాదాల ముందు పుట్టినటువంటి గంగానది పరమేశ్వరునంతటి వాడు నెత్తిన పెట్టుకొని ఆయన ఓలలాడుతున్నాడు. అంటే అటువంటి గొప్పవాడైన నీ సేవ చేయడానికి నాకు ఎంత అవకాశం. కాబట్టి అట్టి తీర్థపాడు నేను నీ అనుగ్రహానికి నేను అర్హురాలను కాకపోతే, అంటే గంగానదికి జన్మస్థానమైన నీ పాదాల సేవలకు నేను అనుగ్రహాలను కాకపోతే బ్రహ్మచర్యము వ్రతనిష్ట పాటించి 100 జన్మలకైనా నీవే నా పతికి కావాలని నిన్నే ధ్యానిస్తూ ప్రాణాలు నీకే అర్పిస్తానయ్యా, ఇది నా మనోనిశ్చయమని ఖచ్చితంగా ఒక గీత గీసినట్టు చెప్పేసింది ఇక్కడ రుక్మిణి శపథం. ఇంకా మరలా ఆయన ఏమన్నా అనుకుంటాడా ఒకసారి, అంటే ఇక్కడ ఎట్లుందంటే ఒక మనకు ఈ కార్డియోగ్రాఫ్ ఒకసారి పీక్కి వెళ్ళి అంటే క్రష్ అండ్ ట్రఫ్స్ అనమాట. ఆమె కోపంతో ఒక ఆవేశంతో చెప్తున్నది, మళ్ళీ వినయంగా వస్తున్నది కిందికి. ఈ విధంగా శృంగాలు ద్రోణుల మాదిరిగా ఇక్కడ చెప్తున్నది మళ్ళీ వినయంగా ఆరాధనాభావంతో ఆర్తిగా అభ్యర్థిస్తున్నది 8వ వాక్యంగా. ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కన్నరంధ్రంబుల కలిమియేల పురుషరత్నమా నీవు భోగింపగాలేని తనుల తవలని సౌందర్యమేలా భువనమోహన నిన్ను పొడగానగాలేని చక్షురేంద్రియముల సత్వమేల దయిత నీ అధరామృతం అనగాలేని జిహ్వకు ఫలరస సిద్ధియేల నీరజాతనయన నీ వనమాలిక గంధమబ్బలే నిగ్రాణమేల ధన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మమేల వేయి జన్మలకు. ఇక్కడ ఆర్తి, ఈమె యొక్క ఆరాధన, ఆర్తి, అభ్యర్థన, సర్వస్వ శరణాగతి అనేటటువంటిది దీని ద్వారా పోతన గారు మనకు తెలియజెప్తున్నారు. అంటే ఈమె ఈ సందేశంలో అన్ని రకాల తన మానసిక స్థితిని ఆయన ముందు ఆవిష్కరింపజేసినటువంటి దీన్ని చెప్పవచ్చు అన్నమాట. ఇక్కడ మనం మరొకసారి పోతన గారు విశేషాలు చెప్పుకునేటప్పుడు ఇది కొంతమంది విశ్లేషకులు ఏముందయ్యా దీంట్లో అంతా శృంగారమే కదా, ఈమె శృంగార నాయకి కదా అని చెప్పి ఈ విధంగా చెప్పారు. అయితే మనకు ముఖ్యంగా ప్రశస్తమైన 3 కళ్యాణాలు, గిరిజా కళ్యాణం, సీతా కళ్యాణం, రుక్మిణి కళ్యాణం. ఈ 3 కళ్యాణాల విషయంలో నాయక ప్రధానమైనటువంటి విషయాలుగా నడుస్తున్నాయి. అంటే ఇంకా కొన్ని ఉషా పరిణయం ఉంది, కౌసల్య పరిణయం అన్నీ ఉన్నాయి. కానీ ఈ 3 గురించి విశ్లేషకులు ఎక్కువగా స్ట్రెస్ చేశారు. నాయక ప్రధానమైనటువంటి విషయాల్లో ఇవి 3 కూడా. గిరిజా కళ్యాణంలో పార్వతి తపస్సు చేసి పరమేశ్వరునికై చేస్తే ఆయన 3వ కన్ను తెరిచి మన్మధుని దహింపజేసినప్పుడు ఆమె వెళ్ళిపోతే మళ్ళీ ఈయన కూడా తపస్సు చేసి ఆమె కొరకు మరు వేషంలో వెళ్ళి నేను బ్రహ్మచారినే, నీవు బ్రహ్మచారిగా ఉన్నావు, మన ఇద్దరు వివాహం చేసుకుంటామనేటటువంటిది ఈ విషయం ఆయన అడిగినట్లుగా ఆ పార్వతీ కళ్యాణం, గిరిజా కళ్యాణంలో ప్రస్తావన వస్తుంది. అలాగే సీతా కళ్యాణంలో శివధనుల భంగం, శివధనుసు అనేటటువంటి ఒక ఆలోచనని తండ్రిలో కలిగింపజేసి సీతమ్మ ఆ శివధనుస్సును కొరగ్గా ఆ ఏర్పాటు చేసినటువంటిది తెలుస్తున్నది. అలాగే ఇక్కడ రుక్మిణి కూడా తను తపన పడుతూ తపననే తపస్సుగా భావించి తీసుకెళ్ళింది. కాబట్టి దీంట్లో తప్పు లేదని, కేవలం శృంగారపరంగా కాదు, దీంట్లో వీళ్ళు భక్తిపరంగా కూడా చేశారని చెప్తున్నారు. అయితే కొందరు దీన్ని చరిత్రలో కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవన గుంఫిత చర్మ భస్త్రిగాక వైకుంఠు బొగడని వక్త్రంబు వక్త్రమే డమడమర్ధనితోడి డకగాక హరిపూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక కమలేశు జూడని కన్నులు కన్నులే తను కుడ్జజాల రంధ్రములుగాక చక్రి చింతన లేని జన్మంబు జన్మమే తలల సలిల బుద్భుతంబుగాక విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే
పాదయుగముతోడి పశువుగాక. ఇది చెప్పినప్పుడు ప్రహ్లాదుడిని చాలా భక్తుడు అన్నారు. అదే భావన కదా ఈమె చెప్పింది. ఈమె శృంగారం ఎందుకంటారు? ఈమె కూడా భక్తే అని విశ్లేషకులు వాదించారు. ప్రహ్లాదుడిని చెప్తూ పోతన గారు చెప్తూ ఆయన చెప్పిన భావాలు ఏం కూడా చెప్పింది. కంచాక్షునకు కాని కాయంబ కానమే పవన గుంపిత చర్మ బస్త్రిగాక. అంటే పురుషరత్మ నీవు భోగింపగాలని తనులు తవలని సౌందర్యమేల. ఈమె కొంచెం నాజుగ్గా చెప్పింది. స్త్రీ కాబట్టి, ఆయన పురుషుడు కాబట్టి తన యొక్క కాబట్టి తప్పనిసరిగా అది భక్తి అయినప్పుడు ఇదెందుకు భక్తి కాకూడదు అని విశ్లేషకులు వాదించి ఈమె భక్తితో రాసినటువంటి దీన్ని కొందరు ఇది కేవలం రక్తితో రాసింది కాదు, భక్తితోని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ రుక్మిణి ఈ విషయమైనటువంటి విషయాన్ని అందించినప్పుడు అగ్నిజ్యోతుడు రుక్మిణీదేవికి పంపిన సందేశం, ఆమె ఆకార సౌందర్యం మొదలైన విశేషాలు చెప్తూ ఇంకా ఇక్కడ రుక్మిణిని తర్వాత ఆయన చెప్తూ రుక్మిణి పాదాలు ఇట్లున్నాయి, అలాగే రుక్మిణి ఊరువులు ఇట్లున్నాయి, అరచేతులు ఇట్లున్నాయి అంటే ఆపాద మస్తకం వివరణ ఒక పద్యంలో ఇస్తాడు. కానీ ఈమె కొందరు విశ్లేషకులు వాదించారు, ఈ రుక్మిణి మానవాకారంలో ఉంది కదా, మానవులకు అందరికీ చెప్పేటప్పుడు తల నుంచి మస్తకం నుంచి పాదం దాకా చెప్పాలి. కానీ ఇక్కడ పోతన గారు పాదాల నుంచి మొదలై తలకు వెళ్ళాడంటే ఎందుకని వెళ్ళాడు అని ఇట్లా అంటూ అయ్యా అయితే శంకరాచార్యులు వ్యాసుల వారు కూడా ఈ బ్రహ్మాండ పురాణంలో వ్యాసుల వారు లలితా సహస్రనామంలో ఆమెని నేరుగా తల నుంచి కిరీటం బాగుంది, కళ్ళు బాగున్నాయి, ముంగురులు బాగున్నాయి అట్లా వర్ణించాడు. అలాగే సౌందర్య లహరిలో కూడా శంకరాచార్యులు కూడా ముంగురులు అవన్నీ అట్లా చెప్పుకుంటూ వచ్చాడు. తల నుంచి పాదం వరకు చెప్పారు వాళ్ళు. నిజంగా వాళ్ళు దేవతలకు ఎప్పుడు కూడా పాదాల నుంచి తల వైపు చెప్పాలి. వాళ్ళకి అది తెలియని విషయమా? ఈయన మానవులకి పాదాల నుంచి తల నుంచి చెప్పాలి కానీ మానవాకరులు వాళ్ళకి పాదాల నుంచి చెప్పాడంటే ఈయనకి తెలియని విషయమా అని చర్చలు జరిగాయట. దీంట్లో ఈయన ముందుగానే దర్శించాడు. వీళ్ళు ముగ్గురు కూడా దర్శించి రాసినటువంటిది. పోతన గారు రుక్మిణి విషయాన్ని తెలుస్తూ ఆమె అమ్మవారిని ధ్యానించి అమ్మవారు ఆయనకి దర్శనమిచ్చి, ఎందుకంటే ఈయనకి భాగవతం రాయమన్నది రాముడే, కథ రాయమని దర్శనమిచ్చి రాశాడు. కాబట్టి లక్ష్మీ అమ్మవారిని దర్శించి దేవతగా అనుకుని పాదాల నుంచి ఈమెకి పొగిడే రాశాడు. కానీ వాళ్ళు ఎందుకు దర్శించలేదంటే వాళ్ళు మొదలు దర్శించింది. అందుకనే దీంట్లో చెప్తారు లలిత దాంట్లో చితగ్నిగుండ సంభూత అనేది ఆమెకు అమ్మవారికి పేరుంది లలితా సహస్రనామంలో రెండవది. ఎందుకని ఆమె ఒక చిత్ అనేటటువంటి యజ్ఞం చేసినప్పుడు అగ్నిగుండం నుంచి ఆమె పైకి వస్తుంది. పైకి వచ్చేటప్పుడు మొట్టమొదటి కనపడేది శిరస్సు, కిరీటం తర్వాత శిరస్సు తర్వాత నొసలు, తర్వాత కళ్ళు. ఇట్లా వాళ్ళు దర్శించినటువంటి దాన్ని వాళ్ళు వర్ణించారయ్యా. కాబట్టి వాళ్ళది రైటేను. అంటే దేవతలకి పాదాల నుంచి తలకు వర్ణించారని కాకుండా అంటే ఆరోహణ క్రమంలో అవరోహణ క్రమంలో వర్ణించారని విశ్లేషకులు అంటే వాళ్ళు దర్శించినటువంటిది వ్యాసుల వారు దర్శించారు. అలాగే శంకరుల వారు సౌందర్య లహరిలో ఆమె దర్శించినటువంటి దాన్ని వాళ్ళు చెప్పారు. కాబట్టి విశ్లేషకులు ఇద్దరు కరెక్టే అనేటటువంటి భావన విశ్లేషకులు దాంట్లో చెప్తున్నారన్నమాట. కాబట్టి ఆపాద మస్తకం వర్ణించడం మా దేవతలకి, తల నుంచి కిందికి వర్ణించడం మానవులకి ఏం చెప్పారు. కానీ దీంట్లో ఇది భిన్నమైంది అని చెప్పి విశ్లేషకులు దీని మీద కూడా చర్చ చేశారు. దానికి జవాబు ఇవ్వడం జరిగింది. అట్లాగే తర్వాత అక్కడి నుంచి నేరుగా ఇవన్నీ చెప్పిన తర్వాత ఈమె యొక్క రుక్మిణీదేవి చరణాలు చిగురుటాకులని, ఇక ఊరువులు అరటి బోధలని, అరచేతులు అరుణ ప్రకాశాములని చెప్పుకుంటూ వస్తాడు. ఇట్లా అనేక విధంగా చెప్తూ అక్కడి నుంచి ఈయన శ్రీకృష్ణుడు ఎంత వినిన తర్వాత కన్య మీద నా తలుపు గాఢము కూరుకురాదు లేయి నాకన్నాడు. ఎంత అద్భుతంగా చెప్పాడు. చిన్న పద్యంలో కూడా ఆయన కూరుకురాదు రేయి నాకన్నాడు. ఆయన నాకు రాత్రి నిద్ర రావటం లేదన్నాడు కృష్ణుడు. కూరుకురాదు రాకు రేయి అన్నాడు. కన్య మీద నా తలుపు గాఢము కూరుకురాదు నాకు రాయి ఎరై అన్నాడు. నా వివాహము సహింపక రుక్మిణి తలంచు కీడు నే ముందే ఎరుగుదును. ఇది రుక్మిణి అడ్డు పెడతాడని నాకు ముందే తెలుసయ్యా. పరులో మూకలు అడంచి కుమారుని తెత్తు ఎట్లా విద్వన్నుత మానుదర్చి నవవహిని శిఖన్ వడి తెచ్చు కైవడని అద్భుతమైన ప్రయోగం చేశాడు ఇక్కడ పోతన గారు. అరణిని
తిప్పి అగ్ని పుట్టించి ఏ విధంగా తీసుకొస్తారు యజ్ఞానికి చేసినట్టుగా ఈ రుక్మిణి కళ్యాణం అనేటువంటి యజ్ఞాన్ని కోసరంగా నేను అగ్నిని పుట్టించి ఆమె తీసుకొస్తానని చెప్పి అగ్నిజ్యోతనుడితో శ్రీకృష్ణుడు వాళ్ళు చెప్పినట్టుగా ఇక్కడ పోతన గారు వివరించున్నారు. కాబట్టి ఇంకా అప్పుడు అంటాడు, వచ్చద విదర్భ భూమికి జొచ్చద భీష్మకుని పురము సురుచిర లీలం త్రెచ్చద బాల్మన్ వేల్మిడి వ్రచ్చదన్ అడ్డంబురిపులు వచ్చిన పోరన్. వేల్మిడి అంటే చిటిక, అదేదో సినిమాలో చెప్తుంటారు, చిటికేస్తే చాలు లైట్లు వెలుగుతాయి, చిటికేస్తే చాలు పోతాయని. ఈయన అన్నాడు, ఆ పదప్రయోగం మన పోతన గారు ఎప్పుడో చెప్పారు. వచ్చద విదర్భభూమికి చొచ్చద భీష్మకుని పురము సురుచిర లీలం తెచ్చద బాలన్ వేల్మిడి, చిటికలో తెస్తానయ్యా. వ్రచ్చదని అడ్డంబు రిపులు వచ్చిన పోరన్, వాళ్ళందరినీ తగ్గొట్టేలా తీసుకొస్తానంటాడు. ఈ విధంగా అప్పుడు రథం సిద్ధం చేయమంటాడు. ఈయన యొక్క రథసారథి పేరు దారుకుడు. ఆ గుర్రానికి ఆ రథానికి 4 గుర్రాలు కడతారు. చైబ్యం, సుగ్రీవం, మేఘపుష్పం, వలాహం అనేటటువంటి 4 అశ్వాలని పూంచి దాని మీద అగ్నిజ్యోతాన్ని కూడా ఎక్కించుకొని ఈయన రావడం జరుగుతుంది. అయితే ఏకరాత్రంలో ప్రయాణించారంటారు. ఆ వ్రజభాగతంలో 7 రాత్రులు వెళ్ళారండి ఆయన నడిచి వెళ్ళాడు. ఈయన ఏకరాత్రంలో వెళ్ళారండి. కానీ కొందరు విశ్లేషకులు 3.5 గంటలోనే వీళ్ళు అక్కడికి చేరారని చెప్పి విశ్లేషకుల అభిప్రాయం. అది గర్గ సంహితలో ఏదో చెప్పడం జరిగిందని విన్నాం. ఈ విధంగా అక్కడ ఏం జరుగుతున్నది అంటే, ఏదైనా సరే ఆ పెళ్లి కూతురు చేయాలంటే మనకి ఇప్పుడు చూస్తుంటాం నాంది, స్నాతకము, గౌరీ పూజ ఇట్లాంటివన్నీ అక్కడ కూడా మొదలైనాయి. ముందుగా పితృదేవతల్ని, నాందిలో పితృదేవతల్ని ఆహ్వానించి, ఇప్పుడు కూడా మనం చేస్తూ ఉంటాం, పాలికలన్నీ పెడతారు. పాలికలను పితృదేవతలను ఆహ్వానించి నేరుగా 16 రోజుల పండుగ తర్వాత తీసేస్తారు. అట్లాంటి పద్ధతుల్లో ఆ విధంగా ఆమెకు తలంటు మంగళ స్థానాలు చేయించి రత్నాభరణాలు అలంకరింపజేసి ఈ విధంగా అన్నీ చేస్తున్నారు. ఆమె అన్నీ కూడా ఒక యాంత్రికంగా వాటిని ఆమె స్వీకరిస్తున్నది తప్ప ఏమాత్రం కూడా ఆమె దానికి అన్నట్టు ఏమి స్పందించడం లేదు. ఆమె మనసులోనే ఒక తపన, పంపించానే ఈ విధంగా ఆయన్ని ఇక్కడ చారుని మా అగ్నిజ్యోతాన్ని పంపించాము, వర్తమానం పంపించాము, సమాధానం రాలేదని ఆమె బాధపడుతున్నది. లగ్నం వెళ్ళి వివాహమున్ కదిసే ఏలారాడు గోవిందుడు ఉద్విగ్నం బయ్యడి మానసంబు వినెనో వృత్తాంతమున్ బ్రాహ్మణుడగ్నిజ్యోతనుడేటి కిందడసే నా యత్నంబు సిద్ధించును భగ్నంబై చనును విరించి కృతి మెబ్బంగిన్ ప్రవర్తించును అనేటువంటి ఈమె మనసంతా డోలేమానంలో పడిపోయింది. లగ్నం పెళ్ళి, రేపే పెళ్ళి, వివాహం కలిసి దగ్గరికి వచ్చేస్తున్నదయ్యా. ఏలారాడు గోవి ఇంకా రాడేమిటినా, సుముహూర్తం రేపే, పెళ్ళి దగ్గర పడుతున్నది, ఇంజీవర స్వాముడు ఇంకా ఎందుకు రాడమ్మా అని మనసులో ఆందోళన చెందుతున్నది. ఆయనకు వార్త అందిందో లేదో, వినేనో వృత్తాంతమున్. ఒకవేళ ఈ భూసూరుడు ఎందుకింత ఆలసిస్తున్నాడు, ఇంతకు నా ప్రయత్నం ఫలిస్తుందో లేదో, దైవ నిర్ణయం ఎలా ఉందో, విరించి కృతం ఎబ్బంగిని ప్రవర్తించును అనేటటువంటి భావన ఆమె చెప్తున్నది. ఇంకా ఆమె ఆందోళన, ఇంతకుముందు ఏ విధంగా సందేశం పంపించేటట్టు ఒక్కొక్క భావాన్ని ఆమె చెప్తూ ఉంటే, ఇక్కడ కూడా ఆందోళనలు కూడా అనేక రకాలుగా మానసిక డోలయమాన స్థితి ఉన్నది. ఘనుడా భూసురుడేగెను నడుమ మార్గశ్రాంతుడై చిక్కెను విను కృష్ణుండది తప్పుగా తలచెను విచ్చేసెను ఈశ్వరుండు అనుకూలింపదలంచునో తలపడో ఆర్యా మహాదేవియున్ నన్ను రక్షింపగా ఎరుంగునో ఎరుగదో నా భాగ్యమెట్లున్నదో. అంతా ఈమె డోలయమాన స్థితిలో నిర్ణయం తీసుకోలేక అంత ఊగిసలాట్లో ఉంది మనసంతా కూడా. అంటే ఆ బ్రాహ్మణోత్తముడు ద్వారకు వెళ్ళాడో లేదో, మాలగాయాసంతో మధ్యలోనే నిలిచిపోయాడో, నందనందుడు కృష్ణుడు నా సందేశాన్ని విన్నాడో, విని తప్పగా భావించాడో, లేక ఇక్కడికే వచ్చి ఉన్నాడో, పరమేశ్వరుడు ఈ పనికి అనుకూలించాడో, గౌరీ మహాదేవి నన్ను కాపాడదో, ఇంతకు నా అదృష్టం ఎట్టుందో అని ఈమె పలి విధాల సంశయంతో డోలయమానంలో ఉంటుంది. ఇది రుక్మిణి యొక్క బాధ. అంటే దీంట్లో జీవుడి యొక్క బాధ దేవుని చేరుటకై జీవుడు పడే బాధ ఈమెలో వ్యక్తమవుతున్నది అని చెప్పి విశ్లేషకుల అభిప్రాయం. ఇంకా ఇలా అనేక విధాలా భావిస్తూ ఉంటే
అగ్నిదోతరుడు ద్వారకాపరికి అలిగి ఉండడు, చేరి ఉండడు. అందుచేతనే వసుదేవనందనుడు రాలేదు. మరలా ద్వారకకు వెళ్ళి మాధవని ఆశీర్వాదించి ఆత్మమందు ఎవడున్నాడు అని చెప్పి పరిపరి విధాల ఈ అన్నయ్య ఏమో శిశుపాలుడికి ఇవ్వడానికి సిద్ధపడ్డాడే అని ఈమె పరిపరి విధాల బాధపడుతూ, చెప్పదు తల్లికి తలపు చిక్కు దిశల్ దరహాస చంద్రికం బప్పదు వక్త్ర తామరసగంధి సమాగత భృంగ సంగమున్ రొప్పదు నిద్ర గైకొను తురోజర స్పర్శం సక్తహారములు విప్పదు కృష్ణ మార్గత వీక్షణ పంక్తులు త్రిప్పదెప్పుడు. ఈ కన్యకామణి రుక్మిణి తన మనసులోని ఆవేదన తల్లితో చెప్పుకోదు. ఎవరికైనా ఆవేదన వస్తే ఎవరికొకరికి చెప్పుకుంటే కొంత తగ్గుతుంది. ఎవరికి చెప్పుకోక తనలో తనే ఈమె అంతా కూడా మనసులో మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటుంది. ఇంకా కంటి నుండి కాదే కన్నీటిని తొడవదు, కొప్పు సవరించుకోదు, స్నేహితులతో ముచ్చటించదు, చిరికత్తులతో ముచ్చటించడు, అన్నము తీసుకోదు, ఆహారం తీసుకోదు, మంచి నీళ్ళైనా ముట్టదు. ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే ఈమె ఇంత ఆందోళన చెందుతూ ఉంటే ఇంకా ఈమె యొక్క మానసిక స్థితి ఈ విధంగా ఉంది. ఈమె యొక్క ఆవేశము, ఆవేదన, దీంతోపాటు విరహం కూడా ఎక్కువైపోయి మలయమారితం వచ్చి తాకుతూ ఉంటే ఇంకా బాగా బాధపడుతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో అనుకోకుండా ఈమెకి ఎడమ కన్ను ఎడమ భుజము అదిరింది. స్త్రీలకు ఎడమ వైపు అదిరితే శుభము, పురుషులకు కుడివైపు అయితే శుభం అని చెప్పి ఈమెకి ఎడమ వైపు భుజము ఎడమ కన్ను అదిరితేప్పటికీ ఏదో మనకు మంచి జరగబోతున్నది మనసుని ఆమె కొంచెం దిట్టపరుచుకొని మనసుని తృప్తి చెందించుకొని అట్లే ఆలోచిస్తూ ఉంటే అగ్నిదోతరుడు వస్తాడు. వచ్చేటప్పటికీ ఈమె పరుగున చేరడానికి వస్తూ ఉంటుంది. ఆయన ఏంటంటే నేరుగా వచ్చి రాగానే నేను వెళ్ళాను, మలగాయాసం ఉంది, శ్రీకృష్ణుడితో చెప్పాను, ఇవన్నీ చెప్పేటప్పటికి ఈమె ఎక్కడ శోషించి పడిపోతుందో అని నేరుగా ఒకే ఒక మాట, మెచ్చను భవద్గుణోన్నతి అంటే నేను చెప్పేశాను, నిన్ను మెచ్చుకున్నానని చెప్పేశాడు. ఇది ఎట్లుందంటే అంటే మనకు చెప్పేటటువంటి మాట ఆందోళనతో ఉన్న వ్యక్తికి చెప్పేటటువంటి స్థితి చక్కగా. ఇదే విధంగా మనకు సుందరాకాండలో కూడా హనుమంతుడు వెళ్ళి సీతాదేవిని చూచి వచ్చి అంతా మధువనం అంతా ధ్వంసం చేసి ఆనందంగా ఎగురుతూ ఉంటే సుగ్రీవుడు ఊహించి ఏదో మంచి జరిగినట్టుంది, ఎందుకు గెంతుతారంటే ఇదంతా కూడా వారు ఆనందంతో చేస్తున్నారు, నాశనం చేశారని చెప్తే అప్పుడు అనుకుంటూ ఉంటే హనుమంతుడు నేరుగా రాముడి దగ్గరికి వచ్చి సాష్టాంగపడి ఒకటే మాట దృష్ట్వాదేవి అంటాడు. నేరుగా వచ్చి నేను వెళ్ళానయ్యా, లంఘించాను, ఇవన్నీ చేశాను, మధ్యలో మైనాకుడు ఇవన్నీ చెప్పి వాళ్ళకి కలదిగి పడిపోతాడు. అందుకని దృష్ట్వాదేవిని ఏ విధంగా సమయోచితంగా హనుమంతుడు చెప్పారో ఇక్కడ కూడా పోతన గారు ఈ అగ్నిజ్యోతనుడి చేత ఆ మాట మెచ్చ భవద్గుణోన్నతి అమేయ ధనావళులిచ్చ నాకు తా వచ్చే సుదర్శనాయుడు. మూడో వాక్యం, తా వచ్చే సుదర్శనాయుడు వచ్చేసాడు కృష్ణుడు అన్నాడు. మెచ్చాడు, నాకు ఇచ్చాడు, ఆయన వచ్చాడు. ఈ విధంగా సురారు రెల్ల అడ్డమై వచ్చిన రాక్షసము వాహమును కొనిపోవు నిన్ను నీ సచ్చరితంబు భాగ్యము సర్వము నేడు ఫలించే కన్యక అని చెప్పేటప్పటికి ఆమెకి ఆనందం పట్టలేకపోయింది. తర్వాత ఆమె ఏమని చెప్తున్నదంటే జలజాతేక్షను తోడి తెచ్చితివి నా సందేశమున్ చెప్పి నన్నిలువం పెట్టితివి నీ కృపన్ బతికి నీ ఎంత పుణ్యాత్మకులు కలరే దీనికి నీకు ప్రత్యుకు ప్రతింకావింపనే అంజలి గజించద భూసురాన్భయమణి సద్బంధు చింతామణి. అయ్యా నీకు నేను ఏమి ఇంత చేశావు, నీకు ఏమి ఇవ్వాలంటే నేను ఏమి ఇవ్వలేను, నేను తండ్రి చాటు బిడ్డని, నీకు అంజలి ఘటిస్తానంటే పరాత్పరి అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి అంజలి ఘటిస్తే ఈయనకు అన్ని ఐశ్వర్యాలు వచ్చేసి మోక్షలక్ష్మి కూడా వరించిందని విశ్లేషకులు చెప్పారన్నమాట. మహాలక్ష్మి లాంటిది ఈయనకు అంజలి ఘటించిందంటే ఈయనకు అన్ని లక్ష్ములతో పాటు మోక్షలక్ష్మి కూడా వచ్చింది అని విశ్లేషకుల అభిప్రాయం. ఆ విధంగా అంజలి ఘటించి తర్వాత అప్పుడు ఈ విదర్భ ప్రజలు ఈ లోపల కృష్ణుడు కూడా వచ్చేసాడు. ఆయన వస్తూ ఉంటే కృష్ణుడు వచ్చాడు అన్నకు చెప్పకుండా, వీడు తమ్ముడు వెళ్ళాడు ఏమవుతుందో అని వెనక బలరాముడు కూడా బయలుదేరి వచ్చి ఆ రథాలన్నీ విడుదల చేశారు. అక్కడంతా కూడా ఒక చోట ఈయనకి ఈ భీష్మకుడికి అది పిలవలేదే, మిమ్మల్ని పిలవకుండానే పెళ్ళికి వచ్చారు, మీరు వస్తుందే చాలని చెప్పి వీళ్ళందరికీ కూడా వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి నేరుగా వాళ్ళకి మర్యాదలు చేసి
ఆ రథాలను అక్కడ పెట్టి బాలరామకృష్ణులు నగర సంచారం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న విదర్భ ప్రజలంతా కూడా తొంగి చూస్తున్నారు. నేరుగా ఎవరో వచ్చారే, కృష్ణుడు వచ్చాడనగానే ఒక్కసారిగా వార్త దావానాలల్లా వ్యాపించి కృష్ణుడు వచ్చాడు, బలరామకృష్ణుడు వచ్చారని అందరూ కూడా చూడ్డానికి వింతగా చూస్తున్నారు. వింతగా కాదు, ఆశ్చర్యంగా కన్నులంతా కూడా రెప్పలు పెద్దవి చేసి రెప్పలు ఆర్పకుండా చూస్తున్నారు వీడిని. ఏమని విదర్భ ప్రజలు అంటున్నారు, తగునీ చక్రికి విదర్భరాజసుతకున్ తజ్జంబు వైదర్భియున్ తగునీ చక్రికి ఇంత మంచి దగునే దాంపత్య మీ ఇద్దరికి తగులంగట్టిన బ్రహ్మ నేర్పరి గదా తర్పాహతారాతి అయి మగడవుగావుత చక్రి ఈ రమణికిన్ మా పుణ్యమూలంబునన్. వాళ్ళంతా అంటున్నారట, అయ్యా మాకేమన్నా పుణ్యం ఉండే ఆ పుణ్యం అంతా దారపోస్తున్నాం. ఓ బ్రహ్మ, వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలి. జనాభులు ఇక్కడ జనవాక్యంతో కర్తవ్యం. మొత్తం విదర్భ ప్రజలంతా కూడా కృష్ణుని చూసి ఆయన జగన్మోహనాకారుడు, ఈమె జగన్మోగిని, వీళ్ళిద్దరికి జరిగితే బాగుంటుందని గ్రామస్తులు బంధువులు అన్నట్టు చెప్పారు. ఇక్కడ లోకులంతా కూడా బ్రహ్మాండంగా అంటున్నారు, ఈ చక్రాయుధుడు విదర్భ రాజకుమారికి తగి ఉన్నాడు. నిజంగా వైదర్భికి ఈ చక్రికి మిక్కిలి తగి ఉన్నది. అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటుంటాం ఈ రోజుల్లో, ఒకరికి ఒకరు తగి ఉన్నది అని చెప్పి జనం మెచ్చిన వాడైన అడిగిన ఈ విధంగా ఈ విదర్భ ప్రజలు ఆకాంక్ష ఎట్లుందంటే మా పుణ్యం అంతా కూడా దారపోసి ఈ విధంగా ఈయనకి చేయాలని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈమె ఇంకా కృష్ణుడు వచ్చాడు కానీ ఆయన చూడలేదు, నాకు తెలియలేదు. ఆయన గౌరీదేవి పూజకి ఈమె ప్రయాణమవుతూ అనుకుంటున్నది. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులున్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశిబి గదమ్మ హరిన్ పతిసేయుమమ్మ నిన్ను నమ్మిన వారికెన్నడును నాశము లేదు గదమ్మ ఈశ్వరి. ఇక్కడ సనాతనులైనటువంటి పురాణ దంపతులు 2 పద ప్రయోగం చేశాడు. దీని గురించి విశ్లేషకులు కూడా పురాతనమైన ఆది దంపతులు అని ఒకటి, నిత్య నూతనమైన వారు అని ఒకటి విశ్లేషకులు చెప్పారన్నమాట. అలాగే శివుడు ఇంతకుముందు అనుకున్నాం, శివుడు తపస్సు చేసి పార్వతికి కొరగా, పార్వతి శివుని కొరకు తపస్సు చేసి ఇద్దరు కూడా తపస్సు ఫలితంగా ఇద్దరు కూడా ఏకమైనటువంటి వారు. అటువంటి వారు ఎప్పుడు కూడా పురాణ దంపతులు అని చెప్పుకొస్తూ, ఇంకా పార్వతీ పరమేశ్వరులు అటువంటి పురాణ దంపతులు మేము అమ్మ గౌరీ శాశ్వతులు ఆది దంపతులైన మిమ్మల్ని మదిలో నమ్ముకొని ఉన్నాను, భక్తితో కొలుస్తున్నాను. అమ్మలలో నీవు బాగా మేటివి, దయకు సముద్రం వంటి దానవు, బెన్ను నాకు విభునిగా గావించు తల్లి, నిన్నే నమ్ముకున్నాను, నిన్ను నమ్ముకున్న వారికి నష్టం అనేది లేదు కదా అని ఒక చిన్న ఆంక్ష కూడా చెప్పింది. అంటే అమ్మ నిన్నే నమ్ముకున్నాను, నిన్ను నమ్మిన వారికి కష్టాలు ఎట్టొస్తాయి అంటే రావు కదా అని ఆ భావంతో అక్కడ చెప్పినటువంటిది. ఇక్కడ ఈమె అనుకుంటూ వీళ్ళ ఇంట్లో ఉన్న ఆ మూర్తి ఎట్లాంటిదంటే భవానీం భవపత్నీం భవాన్వితాం ససంతానయుతాం శివాం. అంటే ఈమె శివుడు పార్వతి ఇద్దరు కుమారులు కలిసి ఉన్నటువంటి గజానన షడానన సమేత ఉమామహేశ్వర స్వరూపాన్ని ఈమె ఆరాధించింది అని విశ్లేషకులు చెప్పడం జరిగింది. కనుక ఈ విధంగా అటువంటి స్థితిలో ఇవి చెప్పినప్పుడు నిన్ను నమ్మిన వారికి ఎన్నటికీ నాశనం లేదు కదమ్మా, అంటే నిన్నే నమ్ముకుంటే అటువంటి నమ్మకం కలిగించిన నీవు నాశనం చేస్తావు కాబట్టి నాకు మంచిగా చేస్తావు అని మనసుని మళ్ళీ ఆ డోలాయమాన స్థితి నుంచి ఆ విధంగా ముందుకు వస్తుంది. అక్కడ అందరూ కూడా బ్రాహ్మణ దంపతులు, పౌరోహితులు అందరూ కూడా ఈమెకి ఆశీర్వాదాలు ఇస్తారు. వాళ్ళందరూ కూడా తాంబూల మేళతాళాలతో ఈమె వైదర్భి దుర్గకు నమస్కరించి భర్త సమేతలైన బ్రాహ్మణ పత్తులకు ఉప్పు, అపము, తాంబూలాలు, మంగళసూత్రాలు, చెరుగొడ్డలు ఇచ్చి పూజించింది. వారలుత్సహించి వలనొప్ప దీవించి శేషలీడరి యువతి శరమునందు శేషలెల్ల దాల్చి శివవల్లభకు మృక్కి మౌన నియతిమాని మగువ వేడలే. అంతదాకా మౌనంగా మనసులోనే ధ్యానిస్తూ శివ పార్వతులను ఆ షడానన గజానను సేవిస్తూ నేరుగా ఆమె పూజించి వీళ్ళ ఆశీర్వాదం అయిన తర్వాత మౌనవ్రతం వీడి మెట్లు దిగుతూ ఉన్నది. ఆ విధంగా ఆమె దిగుతూ ఉంటే ఇక్కడ పోతన గారు మానవాకారంగా ఈమెను చెప్పడం జరిగింది. ఆమె 9 వంటి నల్లని ముంగురులు,
నిండు చంద్రుని వంటి నెమ్మోము, లేడు చూపుల వంటి చూపులు, పగడముల వంటి పెదవులు, ఇట్లా రకాలుగా చెప్తూ అలి నీలాలక పూర్ణచందమికి వేనాక్షిన్ ప్రవాలాసనన్ కలకంఠిన్ నవపల్లవాంగ్రియ యుగళన్ అని ఇలా చెప్పుకుంటూ వస్తాడు. అంటే ఇక్కడ పట్టుకు ఈయన లక్ష్మీదేవి అనే భావన కాకుండా పెండి కుమార్తె రుక్మిణిగా అనేటువంటి భావంతో తల నుంచి క్రింది వరకు వర్ణిస్తూ వస్తున్నాడు. ఇది అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఈ శివాలయానికి వచ్చింది కదా, నేరుగా అంతఃపురంలో ఉండామని ఎట్లా మనం చూడలేము. పెళ్ళైతే శిశుపాలుడికి ఇస్తారని వాళ్ళు అనుకుని పెళ్ళైతే మళ్ళీ మనల్ని చూడలేరు వాళ్ళు, కాబట్టి దేవుళ్ళ దగ్గర చూద్దామని చుట్టూ రాజకుమారులు కొందరు వచ్చి రకరకాలుగా వాళ్ళు చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈమె దిగేటప్పుడు ఈమె వర్ణన చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో నేరుగా ఆ సమయానికి శ్రీకృష్ణ పరమాత్మ అక్కడికి రావడం జరిగింది. ఇది మరొక మధ్యభావ పద్యంలో కనియన్ రుక్మిణి చంద్రమండలముఖున్ కంఠీరవేంద్రామన లగ్ను నవాంభోజ దళాక్షు చారుతర వచ్చున్ మేఘ సంకాశదేహున్ నగారాతి గజేంద్రహస్తన్య భవద్బాహుం చక్రి పీతాంబరున్ ఘనభూషాన్వితు కంబుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్. ఈ విధంగా ఆమె ఈ శ్రీకృష్ణుని యొక్క వర్ణనతో అలా చూస్తూ చంద్రబొమ్మ వంటి ముఖము, సింగము వంటి నడుము, సింగము నడుము వంటి నడుము, తర్వాత కృంతామరల వంటి కన్నులు, రమణీయమైనటువంటి వక్షస్థము, నీలమేఘం వంటి నెమ్మేను, ఐరావత గజతొండం వంటి కరములు, పచ్చని పట్టుపుట్టములు ధరించి చక్రాయుధమును కలిగినటువంటి విజయమంది ఆసక్తమైనటువంటి ఆ జగత్తునంతా మోహింపజేసేటటువంటి జగన్మోహిని ఈమె చూచింది. నేరుగా ఆయన అప్పుడు ఈమెని సమీపించి, ఇంతకుముందే చెప్పారు కదా, శ్రీకృష్ణుడికి మనసు ఏమన్నా ఈమె యొక్క సౌందర్యాన్ని చూచి ఆమె దొరుకుతుందో దొరకదో అని మనసు చిన్నబుచ్చుకునేటట్టుగా ఈమె నడువు చిన్నదైంది అని చెప్పుకొస్తాడు ఒక చోట. అంత సన్న నడుము ఉంటే అంత సన్న నడుము మీద ఈయన ఒక చేత్తో ఆమెని రథంలోకి ఎక్కించుకొని తర్వాత వెళుతూ ఉంటాడు. వెళుతూ ఉంటే అక్కడ వాళ్ళందరూ అడ్డగిస్తారు, ఘోరమైన యుద్ధం జరుగుతుంది. తర్వాత బలరామ సైన్యం వచ్చి వాళ్ళని ఆ యుద్ధ ప్రక్రియ అంతా అవసరం లేదు కళ్యాణం దాంట్లో, ఆ విధంగా నేరుగా యుద్ధం జరుగుతుంది. ఇక్కడ ఆ సమయంలో ఈయన ఎక్కించుకొని పోతూ ఉంటే ఇక్కడ మన ప్రతినాయకుడైనటువంటి శిశుపాలుడు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడట. ఆలిగోల్పడిన వాని క్రియన్ కడు వెచ్చనూర్చుచున్ పగతుల చేతిలో పడక ప్రాణముతోడు ఉన్నవాడవే. ఈయన ఇట్లా ఆలిపోయింది అని చెప్పి బాధపడుతూ ఉంటే పక్కన వచ్చిన వాడు మొట్టికాయ వేసినట్టుగా జరాసంధుడు వచ్చి, నువ్వు వాడి చేతిలో పడి చావలేదా, బతికే ఉన్నావా అని, వాడు భార్య పోయింది అని వాడు ఏడుస్తూ ఉంటే నువ్వు ప్రాణాలు తప్పించుకొని బతికే ఉన్నావా అని అంటూ, ఆ సమయంలో ఎందుకయ్యా ఏడుస్తావు, శత్రువుల చేతిలో పడి ప్రాణాలు పోయింటే ఏమొచ్చేది, నీకు తెలుసా బలరామకృష్ణుల గొప్పతనం. నేను 17 సార్లు దండయాత్రకు వెళ్ళాను, 17 సార్లు యుద్ధంలో ఓడించి నన్ను కట్టేశాడు, మళ్ళీ బలరాముడు చిప్పేవాడు. బలరాముడిని ఇప్పమని పంపిస్తూ ఉంటే ఎందుకు నన్ను వదులుతున్నాడో నాకే అర్థమయ్యేది కాదు. ఎప్పుడు వెళుతూ ఉండేవాడిని, ఓడిస్తుండేవాడిని. ఎందుకని బలరాముడు ఒకసారి కృష్ణుడిని అడిగట్ట, ఏం అయ్యా ఆయన ఎప్పుడు పట్టుకుంటావు, వదిలేయమంటాడు. ఎందుకంటే ఈ దుష్టుడిని వదిలేస్తే ఇంకో కొంతమంది దుష్టులు వేసుకొని మళ్ళీ వస్తాడు, వాళ్ళందరినీ మళ్ళీ నేను అందరినీ పోయి ఎతికి కొట్టేది ఎక్కడ. కాబట్టి ఇతను వదిలిందంటే కొన్ని జనాలను వేసుకొస్తాడు. ఒకసారి ఇటు 2 సార్లు 17 సార్లు ఈయనకి పెట్టి చివరికి బలరామకృష్ణులు ఒక మాయ లీల చేసి ఒక కొండ మీదకి పోతారు. జరాసంధుడు ఆ కొండను తగలబెడితే ఆ మంటల్లో వీళ్ళు మాడి మసి అయిపోయినారు అనుకున్నాను, మళ్ళీ ఇక్కడ బయలుదేరారయ్యా, వీళ్ళ గొప్పతనం నీకు తెలియదు. అప్పుడు అంటాడు, బ్రతుకవచ్చు ఒడలు ప్రాణంబులుండిన బ్రతుకు కలిగనే నీ భార్య గలదు, బతుకు తీవు భార్య పట్టు దైవ మెరుంగు వగవ వలదు చైద్య వలదు వలదు. అరే బతికి వస్తే ప్రాణాలుంటే ఏమైనా పర్వాలేదు, అప్పుడు భార్య దొరుకుతుంది. నువ్వు బతికినావయ్యా వాళ్ళ దగ్గర చావకుండా, కాబట్టి భార్య పట్టు సంగతి వదిలిపారే, ఎందుకు ఏడుస్తావు, ఏడవద్దు అని చెప్పి ఆయన బుజ్జగించి శిశుపాలుడిని పట్టుకెళ్తాడు. ఇదొక విచిత్రమైనటువంటి సన్నివేశం. ఈ విధంగా ఉంటే అప్పుడు అందరూ వెళ్ళిపోతూ ఉంటే చివరికి అన్న కదా రుక్మిణికి అన్న రుక్మిణి అతను వెంటబడతాడు. ఏదైనా సరే అప్పుడు అంటాడు, మా సరివాడవా మా పాప కొనిపోవా ఏ పాటి గలవాడ ఏది వంశము ఎందు జన్మించితి
ఎక్కడ పెరిగితి ఎయ్యది నడవడి ఎవడెరుగు మానహీనుడవీవు మర్యాదలెరుగవు మాయకు ఈ కొని కాని మలయరావు నిజ రూపమున శత్రుడివహంబుపై పోవు వసుదేశుడువుగావు అవిలేదు కొమ్మనిమ్ము నీవు గుణరహితుండవు విడువవేని విలయకాల చికిచిక సమాన చిత చికిలీముకల కర్మమెల్ల కొందు గలహమందు అని డంబాలు పలుకుతాడు. అయితే దీంట్లో అద్భుతమైనటువంటి ఈ పద్యంలో 2 భావాలు మనకు చెప్తాడు ఇక పోతనామాత్యుల వారు. ఇక్కడ ఇది నిందాస్తుతి, పైకి నిందిస్తున్నట్టే ఉంటుంది కానీ అంత స్తుతే, శ్రీకృష్ణ స్తుతి. దీంట్లో మా సరివా మొదట భాషార్థం, మా సరివాడవా, మా సమానమైన వాడివా, నువ్వేమైనా రాజువా, మా పాప తీసుకుపోయేదానికి ఏ పాటి గలవాడు, ఏ శక్తి గలవాడవు, ఏది వంశం ఏంది, నీ వంశం ఏంది, ఇక్కడ పుట్టావాడు పెరిగావు, ఎందుకు జన్మించితివి, ఏదో జైల్లో పుట్టావు అక్కడ పెరిగావు, ఎక్కడ పెరిగితివి, ఏది నడవడి, నీ నడవడి ఎంత చిన్నప్పుడంతా వెన్న దొంగ అవి ఏం చేశావు, చీరల వస్తువులకు వెళ్ళావు అని ఈ విధంగా ఎవడు ఎరుగు, మానహీనుడివివు, నువ్వు మానం లేనివాడివి, మర్యాదలు ఎరుగవు, మాయ కొనుక్కుని ఇంకా మాయతో కానీ నువ్వు ముందుకు రావు, నిజరూపాన్ని ఎప్పుడైనా నువ్వు కనపడ్డావా, కనపడలేదు. మొదట చేపగా, తర్వాత తాబేలుగా, తర్వాత పందిగా, తర్వాత నృసింహంగా, రకరకాల వేషాల్లో ఆయన దశావతారాలు ఎత్తుతూ ఇప్పుడు ఈ అవతారానికి వచ్చాడు. కానీ మాయతోనే వచ్చాడు ఆయన నృసింహంగా. ఇట్లా నిజరూపమున శత్రుని పోవు వసుదేశుడు కావు వావి లేదు, నీకు వావి వరస లేదయ్యా, కొమ్మనిమ్ము నీవు గుణరహితుడవు, ఈ విధంగా విడుమువేని నీ విధంగా నీ విడవకపోతే నిన్ను మా కథన రంగంలో నిన్ను వాటి బాణాలతో నీ గర్వం అరిస్తానంటాడు. ఇది భాషార్థం. దీని లోపల అంతరార్థం ఏంటంటే మాసరి వాడవా అంటే వీళ్ళు రాజులు, ఆయన పరమాత్మ, రాజుతో ఆయన ఉంది కాబట్టి మా సరివాడిగా పరమాత్మ అనేటటువంటిది. కనుక నువ్వు మా సాటివాడు కాదయ్యా అని చెప్తూ ఉంటే మాకంటే గొప్పవాడివి అనేటటువంటి భావన దీంట్లో స్ఫురింపజేశాడు. వంశం ఏదంటే అందరికీ కృష్ణుడికి దేవుడికి ఒక వంశం ఉందా, అన్ని వంశాలు ఆయనవే. ఎందుకు జన్మ ఆయన ఎక్కడ పుట్టుక లేని వాడికి పుట్టుక ఎక్కడుంది, ఎక్కడ పెరిగాడే ఉంది, అన్నిటికీ అతీతుడు ఆయన. నడబడి ఆయన అన్ని గుణములు ఆయనవే. ఇంకా మానహీనుడు, ప్రమాణానికి లోబడి ఆయనకేం ఒక మానవు అంటే కొలమానం అనేది లేదు. అనంతుడు, వామనుడు, త్రివిక్రముడు, ఆ విధంగా మర్యాదలు ఎరుగు, ఆయన మర్యాద పురుషోత్తముడు. మనకి మాయ రాకుండా అంటే అన్ని రకాల అవతారాలు ధరించాడని చెప్పి చెప్పుకొస్తూ నీవు గుణరహితుడు అంటే ఆయన గుణాతీతుడు అనేటటువంటి భావన. ఇది 2 రకాల భావాలతో ఇది ఇక్కడ మనం అంతే. అందరూ మానవులంతా మనమైనటువంటి మానవులం మాయకు లోబడి ఉంటాం, కానీ మాయ ఆయనకు లోబడి ఉంటుంది, ఆయన పరమాత్మ కాబట్టి అనే భావన విశ్లేషకులు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. మనకి పోతన గారి కవిత ప్రాశస్త్యం ఇక్కడ చక్కగా చెప్పబడింది. ఇంకా అప్పుడు ఈయన 3 బాణాలు వేసి కృష్ణుడిని దెబ్బతీస్తే కృష్ణుడు నేరుగా ఒక బాణంతో అతడి చాపాన్ని దుంచుతాడు, రుక్మి యొక్క చాపాన్ని. 8 బాణాలతో రథాశ్వాల్ని, 2తో సారథిని, అలాగే టెక్యాన్ని, ఇవన్నీ విరగ్గొట్టి చివరికి అతని శక్తి, శూలము, శక్తి, డాలు, తోమరు ఇట్లాంటి అన్ని ఆయుధాలని పడగొట్టి చివరికి వరం నుంచి కత్తి తీసి అతన్ని చంపబోయే పరిస్థితికి వస్తే అప్పుడు ఆయన చెయ్యి గట్టిగా పట్టుకోవడం జరుగుతుంది. రుక్మిణి చేయి పట్టుకుంటుంది. నిన్ను నీశ్వరు దేవదేవుని నిర్ణయింపగలేక ఓ సన్ను తామర కీర్తి శోభిత సర్వలోక శరణ్యమా అన్న ఈతడు నేడు చేసే మహాపరాధము నీ ఎడన్ నన్ను మన్నన చేసి కావు అనాథనాథ దయానిదే కళ్ళలేదని విన్నవించుట కాదు వల్లభయీతనిన్ ప్రల్లదుంటెగ చూసియే జగజూసితే నిజు భాగ్యవంతులమైతిమే అల్లుడయ్యము కొందుడీశ్వరుడంచు మోదితులైనమా తల్లిదండ్రుల పుత్ర శోకము దాల్చి చెక్కుదు ఈశ్వరా. ఈమె వేడుకుంటుంది ఈ విధంగా, అయ్యా ఇప్పుడే పెళ్ళికి బయలుదేరాం, మా నాన్నగారి పెద్ద కొడుకైన మా అన్నని పెద్దలని నువ్వు గనక సంహరిస్తే అల్లుడయ్యాడు పరమాత్మ అంతటి శ్రీకృష్ణుడు అని చెప్పి అనుకోకుండా మా అన్నని పెద్ద కొడుకుని చంపాడని చెప్పి నిన్న నీకు వస్తుందయ్యా, ఎందుకు, కాబట్టి క్షమించమని చెప్పి అడుగుతుంది.
అని డగ్గుత్తికతో మహాభయంతో కంపిత అంగంపుతో వినతశ్రాంత ముఖంపుతో శృతి చల్వణ దేణీ కలాపంపుతో కనుదోయించడుగొన్న బాష్పములతో కన్యాలలాంబు మృక్కిన ఆయనకు రుక్మి తెగవేయకపోగా అగిడని కృష్ణుడు రోచిష్ణుడై ఆయన చంపకుండా ఆపి, అట్లయితే బావమర్ది కదా మర్యాద చేస్తామని చెప్పి నేరుగా వెళ్ళి ఆయనకి సగం, ఒక మీసం సగం తల సగం, అంటే పంచశిఖల్లాగా ఉపనయనం చేసినప్పుడు పెడతారు. అది ఆ విధంగా ఇతనికి శిఖ దొరికి మీసాలు తొరిగి సగం తీసి అట్లా కొంచెం విరూపని చేసి పెడతాడు. ఆమె బాధపడుతూ ఉంటుంది. అప్పుడు బంధించేసి ఉంటాడు, విరూపం చేస్తాడు. ఈ లోపల బలరాముడు వచ్చి తలమనక భీష్మనందను తలయును మూతియును గొరుగు తగనే బంధు తలయును మూతియు గొరుగుట తలగుట కంటే తుచ్చతరము మహాత్మా. ఏందయ్యా ఈ పని చేసావు, తల తగ్గిసినా పోయేది, ఈయన తల తగ్గొట్టకుండా తలకు సగం వరకు మూతి సగం వరకు విరూపం చేశావు, ఇట్లా చేసి దాన్ని తల పోగొట్టకుండా వచ్చిందని చెప్పి బంధం విడిచి ఇంక పోబోయాను అంటూ అప్పుడు రుక్మిణి దగ్గరికి వచ్చి బలరాముడు అంటాడు, నీ తోడబుట్టిన వాడికి ఈ మాదిరిగా భంగం జరిగిందని బాధపడకమ్మా, మా కృష్ణుని ఎప్పుడు గాఢం చూడకమమ్మా. అమ్మా ఈ విధంగా చేశాడు మీ అన్నని మా తమ్ముడు అని చెప్పి నువ్వేమన్నా భవిష్యత్తులో మా తమ్ముడిని ఏమన్నా అంటావేమో అని ముందర కాళ్ళకి ఇక్కడే బంధం మిగిల్చాడు. ఎందుకంటే ఈయన అనుభవం ఉంది కదా, పెళ్ళయింది కాబట్టి ఈయనకు పూర్వ అనుభవంతో ఆడవాళ్ళు ఎప్పుడు ఎలా అంటారో ఆయనకు తెలుసు కాబట్టి రేవతి దగ్గర కూడా ఈయన ఏమన్నా మాట తిన్నాడేమో, అందుకని ఈయనగా ఇక్కడ ముచ్చటించాడు. అమ్మ అగ్రజుడిని అవమానించబడ్డాడని ఖేదంతో మా కృష్ణుడిని మటుకు నిందించవద్దు. ఇవన్నీ కూడా గత జన్మలో చేసిన పాపపుణ్యాలకు ఆధారంగా ఆయన భగవంతుడు ఇస్తూ ఉంటాడు. ఒకరి మీద ద్వేషం లేదు, ఒకరి మీద ప్రేమ లేదు, ఆయన ఆ విధంగా ఉంటాడు కాబట్టి శిక్షించేవాడు కాదు మా తమ్ముడుని అలా చెప్పి ఇంకా బాధపడుతూ ఉంటే, అజ్ఞానం వల్ల దుఃఖం వస్తుందమ్మా, విజ్ఞానం అనే చూపుతో ఈ దుఃఖాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్ళు, తగ్గించుకో అని చెప్పి చెప్తూ అప్పుడు రాజీవలోచనుడు హరి రాజసమూహములు గెలిచి రాజసమొప్పన్ రాజీతయకు తన పురికిని రాజాన తెచ్చి బంధురాజు తింపన్. ఈ విధంగా ఆ నలీన ముఖం వంటి నయమంలో కలిగినటువంటి నారాయణుడు రాజసంతో రాజలోకాన్ని జయించి విభ్రాజమానమైన తన పట్టణానికి చుట్టాలందరూ స్తుతిస్తుండగా ఇందుముఖని తోడ్కొని వచ్చాడు. ఈ విధంగా రథం మీద వస్తూ ఉంటే ఇక్కడ మనకు ఈమె ఒకసారి ఈయన తోట చూడబోతుందట. చూస్తే ఆయన పక్కకు చూస్తాడట. ఆయన పక్కకు చూస్తే ఈమె చూస్తూ ఉంటుంది. ఆయన ఈమె తోట చూడబోతే ఇది క్షీరసాగర మదనంలో గతంలో జరిగింది కదా, లక్ష్మీదేవి వచ్చినప్పుడు విష్ణుమూర్తి ఆమెని స్వీకరించినప్పుడు హరిసూచన సిరి చూడడు, సిరిచూచన హరియు చూడ సిగ్గును బాలన్ హరిచూచన సిరి చూడదు, సిరిచూచన హరియు చూడ సిగ్గును పొందున్ హరియును సిరియును తమలో సరిచూపులు చూడ మరుడు సందడి చేశాన్. వీళ్ళిద్దరూ లక్ష్మీనారాయణులు ఒకరినొకరు చూసుకుంటే ముందు లక్ష్మీ చూసినప్పుడు ఈయన చూడట, ఈయన చూసినప్పుడు ఆమె చూడదట. ఆ పూర్వానుభవంతో ఇక్కడ రథం మీద ఇద్దరు ఈమె లక్ష్మీని చూడాలనుకున్నప్పుడు ఈయన చూడకుండా, ఈయన చూడాలనుకున్న ఆమె చూడక, ఇట్లా మొత్తానికి అందరూ చేరారు. ఈ విధంగా ధ్రువకీర్తిన్ హరి పెండ్లి ఆడే నిజ చేతోహారిణిన్ మానవైభవ గాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాధు బాంధవ సత్కారిణిన్ పుణ్యచారిణిన్ మహాదారిద్ర్య సంహారిణిన్ సువిభూషాంబర ధారిణిన్ గుణవతి చూడామణిన్ రుక్మిణిన్. ఎంత గొప్పగా రుక్మిణిది అక్కడ ధన్యున్ననే దాంట్లో శ్రీకృష్ణుని యొక్క లక్షణాలు వర్ణిస్తే ఇక్కడ ఈ శార్దూల వృత్తంలో పోతన గారు మనస్సు హరించున్నది, ఆత్మోన్నతి గాంభీర్యము అనే గుణాలతో ఒప్పేది, సకల సంపదలు కలిగించేది, సుజనాలను చుట్టాలను ఆదరించేది, పుణ్య సంచారిణి, దారిద్ర్య పరిహారిణి, కళ్యాణ వేషభూషధారిణి, రమణి శిరోమణి రుక్మిణిని శ్రీకృష్ణుడు పెళ్ళి ఆడాడు. అంటే ఈ పెళ్ళికి అందరూ కూడా కానుకలు అందిస్తారు. ఎవరెవరు వచ్చారంటే హరి పెండ్లికి కైకేయక కురు సృంజయ యదు విదర్భ కుంతి నరేంద్రులు పరమానందం పొందిరి ధరణీశ్వరలోన గాఢ తాత్పర్యములను. అంటే ఇక్కడ కొంతమంది అంటారు రాక్షస వివాహాలు తీసుకొచ్చారు, వాళ్ళ తల్లిదండ్రులు కోపం వచ్చింది రాలేదంటే విదర్భ వాళ్ళు వచ్చినట్టు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ
ఈయన భద్ర అనేటటువంటి ఆమెను పెళ్లి చేసుకోపోతాడు. ఆ రాజు కేకయ్య రాజు, కురు, సృంజయ, యదు, విదర్భ, కుంతి, నరేంద్రులు అందరూ కూడా వచ్చిన రాజు గురించి చెప్తూ ఈ విధంగా పాపరహితుడైనటువంటి ఓ పరీక్షణ్ మహారాజా ఆదిలక్ష్మి అవతారమైన రుక్మిణితో సుఖిస్తున్న శ్రీకృష్ణుని చూచి పట్టణంలో ప్రజలందరూ కూడా భయం విడనాడి సంతోషంగా ఉన్నారు అనేటటువంటిది. అయితే ఈ రుక్మిణి కళ్యాణంలో ఇది కేవలం కళ్యాణమేనా అంటే దీంట్లో అంతర్గత భావాలు అంటే అర్థము అంతరార్థాలు రెండున్నాయి. నవద్వారపురే దేహం అనేటటువంటి భావంతో మన దేహంలో 9 రకాల ద్వారాలు ఉన్నాయి. 2 ద్వారాలు కింద ఉంటే మిగతా ద్వారాలన్నీ పైన ఉన్నాయి. కాబట్టి ద్వారం కలిగినటువంటి ద్వారక అనేటటువంటి భావంలో కొందరు విశ్లేషకులు చెప్పారు. కనుక ద్వారకలో ఉన్న పరమాత్మ అంటే మన మానవుడి దేహంలో శిరస్సు అనేటటువంటిది ఈ విధంగా చెప్తూ 5 అన్నదమ్ములు ఉన్నటువంటి ఈమె రుక్మిణి అంటే నవద్వారపురంలో ఈ పరమాత్మ అయినటువంటి మనిషిలో ఉన్నటువంటి పరమాత్మకు బుద్ధి అనేటటువంటి పత్ని, అన్నదమ్ములు అయినటువంటి పంచేంద్రియములు శిశుపాలునికి అజ్ఞానానికి చూపబోతుంటే ఆత్మ అయినటువంటి కృష్ణునికి బుద్ధి రుక్మిణి పరమాత్మతో సంధించబడి ఇక్కడ అగ్నిజ్యోతులను అనేటటువంటి యోగి ద్వారా ముందుకి వెళ్ళిందంటే కష్టకాలంలో గురువుని ఆశ్రయిస్తే మంచి లభిస్తుందనేటటువంటి భావన దీంట్లో చెప్పడం జరిగింది. కనుక బుద్ధిని భగవంతుని వైపు కనుక మనం కలిపితే ఇది రుక్మిణి కళ్యాణం. అంటే మనసులో ఉన్నటువంటి మనం బుద్ధే రుక్మిణి అయితే, మనలో ఉండి పరమాత్మ కృష్ణుడైతే ఈ పంచేంద్రియాలు వీటన్నిటిని దాటుకొని మనం మన బుద్ధిని పరమాత్మతో కలిపితే అదే రుక్మిణి కళ్యాణం అనే భావన కొంతమంది చెప్పడం జరిగింది. అంటే కళ్యాణ గోపాలం కరుణాలవాలం మాల్యాలంకృతమీడే మదన గోపాలం అని వివరాలు ఇచ్చారు కొంతమంది. అలాగే ఒకసారి రుక్మిణితో కృష్ణుడు అంటాట, నేను ఇంట్లో దీపంలాగా ఉండేవాడిని సాక్షిభూతంగా అని ఆమెతో అంటే, మీ గొప్పతనం నాకు తెలుసయ్యా, మీరు మీ మాటల్లోనే మీ తత్వం ఉంది, నీ కష్టతత్వం ఏదో నేను చెప్తానని ఆయన సమాధానం ఇచ్చినట్టు కూడా విశ్లేషకులు అంటున్నారు ఆమె గురించి. అలాగే ఇంకా మరొకరు విశ్లేషకులు ఏమంటున్నారంటే, ఈయన 16,000 మంది గోపికల్ని రాజకన్యల్ని పెళ్ళాడాడు, అష్టభార్యలు ఉన్నాయి, 16,008 మందిని ఈయన పెళ్ళాడాడేంది, ఒక పరమాత్మ ఇది నిజంగానైనా అంటే నమ్మితే ఉంది, నమ్మకపోతే లేదు, నమ్మితే సొమ్ము లేకపోతే దుమ్ము అన్నట్టుగా. ఇక్కడ ఏంటంటే కృష్ణుడు ఏ ఒక్కరిని తాను కోరుకోలే, అందరూ ఆయన్ని కావాలని కోరుకున్నాడు, ఆయన రానిచ్చాడు. కాబట్టి మీ క్షేమమే, ఆయన నరకుడి దగ్గర వాళ్ళందరినీ విడిపించినప్పుడు మీకేం కావాలి, మీ క్షేమమే నేను కోరుతున్నాను, మీకేం కావాలంటే మేము ఎక్కడికి పోలేము, మీ దగ్గరే ఉంటాము, మీరే మాకు పతిగా అదే జరుగుతుందని చెప్పి 16,000 భవనాలలో 16,000 పద్ధతులతో 16,000 రూపాయలు ఒకేసారి కళ్యాణము ఒకే ముహూర్తంలో చేసుకున్నాడని విశ్లేషకులు చెప్తున్నారు. అలాగే ఇంకా మన శరీరంలోనే ఇవే ఉంటాయని ఒక విశ్లేషకుడు చెప్పాడనమాట. 16,000 మంది కన్యలు 8 మంది కూడా మన దేహంలోనే ఉన్నారని చెప్పారన్నమాట. మన శరీరం ద్వారక అనే యొక్క భాష తీసుకుంటే ఇది విద్యారణ్య భాష్యం ప్రకారంగా ఇది చెప్పారన్నమాట. శ్రీకృష్ణుడు పరమాత్మ, పరమేశ్వరి ఆయనకి మూలశక్తి అంటే అమ్మవారు రుక్మిణీదేవి. కాబట్టి పరమాత్మకి మూలశక్తి వచ్చేసి మూల ప్రకృతి లక్ష్మీదేవి. ఇంకా మూల ప్రకృతితో ఒక మహత్వం కలిగి ఉంటుంది, అంటే దానికి మహత్వానికి వికృతులైనవి ఉంటాయి. ఈ మూల ప్రకృతికి మహత్వము, అహంకారము, పంచభూతాలు. కాబట్టి మూల ప్రకృతి 1, మహత్వం 2, అహంకారం 3, పంచభూతాలు 5, మొత్తం కలిసి 8. అంటే అష్టభార్యలు అనేటటువంటి నీలోనే ఉన్నాయి, ప్రతి ఒక్కరిలో ఇవి ఉంటాయని చెప్పుకొస్తున్నారు. కాబట్టి ఇవి పంచభూతాలకి పంచతన్మాత్మలు, జ్ఞానేంద్రియములు, కర్ణేంద్రియములు, పంచప్రాణాలు. కాబట్టి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, పంచప్రాణాలు కలిసి 15, మనస్సు 1 16. కాబట్టి మనం మన దేహంలోని ఇవన్నీ ఉన్నాయని ఒక విశ్లేషకుడు చెప్పాడు. కాబట్టి మనం కన్ను అనే దాంట్లో ఎన్ని చూస్తామంటే అనంతం, ఎన్నో చూసుంటాం ఇప్పటిదాకా. ఎన్ని చూసామంటే మనం అంటాడు 100 చెప్పు 1000 చెప్పు అని సామెత వాడుతూ ఉంటాం. ఒక కన్నుతో ఎంత అనేకం అనే దానికి 1000 సహస్రం కింద చెప్తారట. కాబట్టి ఒక కన్నుతో ఒక
ఈ 16 వాటిల్లో ఒకదాంతో 1000 చూస్తే 16 అంకెతో 16,000 మన శరీరంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, మనసు ఇవన్నీ చూస్తున్నాయి. కాబట్టి అష్టభార్యలు నీలోనే ఉన్నాయి. అలాగే 16,000 మంది నీలోనే ఉన్నారు. ఆ భగవంతు పరమాత్మ ఆయనకి నువ్వు ఆయన వైపు మళ్ళిస్తే నీవు ముందుకు వెళ్తావని చెప్పి, ఇది కృష్ణతత్వం అని చెప్పి, ఇది కళ్యాణ గోపాలం కరుణాలవాలం అని చెప్పడం జరిగింది కొందరు. మరొక విశ్లేషకుడు ఏమంటున్నాడంటే, కుండిని నగరం అని చెప్తున్నారు. కుండిని నగరం అంటే అది కుండలిని యోగం, యోగశాస్త్రం ప్రకారంగా రుక్మిణి కళ్యాణాన్ని అన్వయించారు కొందరు. కుండలిని యోగం మూలాధారం అనేటటువంటిది, మూలాధారం దగ్గర రుక్మిణి ఉన్నది. ద్వారక అనేటటువంటిది సహస్రాల దగ్గర కృష్ణ పరమాత్మ ఉన్నాడు. వీళ్ళిద్దరూ కలిసింది ఎక్కడంటే మధ్యలో అమ్మవారి గుడి దగ్గర. అంటే జీవాత్మైన రుక్మిణి పరమాత్మ అయిన కృష్ణుడి వైపుకి ప్రయాణం సాగించింది. ఈమె ఒక్కడుగు వేస్తే ఈయన 100 అడుగులు వేశాడు. అదే సాయిబాబా అంటాడు, నువ్వు ఒక్క అడుగేస్తే నీ వైపు నేను వస్తానంటాడు. పరమాత్మ అయిన అంతే. కాబట్టి ఈ తన అంతఃపురం నుంచి శివాలయం ఆ ఆలయం వరకు ఆమె కొన్ని అడుగులు వేస్తే, ద్వారక నుంచి నేరుగా ఈయన అంటే మూలాధారం నుంచి ఆమె అనాహతం మన హృదయం దగ్గరికి, అనాహతం అంటే హృదయానికి అధిదేవత కాత్యాయని దేవస్థానానికి వాళ్ళు వచ్చారు. కాబట్టి మూలాధారం నుంచి ఆమె హృదయ ద్వారం దాకా ఆమె వస్తే ఈయన సహస్రాల నుంచి కిందికి దిగొచ్చి అందుకున్నాడు అనేటటువంటిది. కాబట్టి పరమేశ్వర శక్తి సాధనమే ఈ విధంగా జరిగింది అని చెప్తూ సాధకునికి సాధన ముఖ్యమని చెప్పి యోగశాస్త్రాన్ని కూడా రుక్మిణి కళ్యాణానికి చెప్పారు. కాబట్టి ఇక్కడ జీవుడు దేవుడు అనేవాడు వీళ్ళంతా కూడా పురాణ మిత్రులు. యోగ శాస్త్ర రహస్యం ఏంటంటే జీవేశ్వర సంబంధం వీళ్ళది అని చెప్తూ ఈ విధంగా వివిధ అంశాల సమాహారమే ఈ రుక్మిణి కళ్యాణం, తత్వశాస్త్ర గ్రంథం భాగవతం. దీనివల్ల ఫలశ్రుతి ఏం చెప్పారు, దుఃఖాలు తొలుగుతాయి, అభిష్టసిద్ధి కలుగుతుంది. ఇవి కాకుండా చిత్తశుద్ధి, తాత్విక చింతన, ఆధ్యాత్మిక సిద్ధి ఇవన్నీ కూడా కలుగుతుందని అందరూ తృప్తి పడ్డారు. ద్వారకా నగరవాసులు తృప్తి చెందారు. మీరందరూ కూడా తృప్తి చెంది ఉంటారని భావిస్తూ స్వస్తి. ఈరోజు రుక్మిణీ కళ్యాణం అనేటువంటి ఘట్టాన్ని మన పది సారస్వత పరిషత్ అధ్యక్షులు పోలవరం లక్ష్మీ నరసింహారావు గారు చాలా చక్కగా విశదీకరించారు. వారు ఎంత శ్రమ చేశారు, ఎంత ప్రయత్నం చేశారు అనేటువంటిది తెలుస్తూ ఉంది. వారిని తప్పకుండా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ప్రతి అంశాన్ని కూడా చాలా పద్యాలు కోట్ చేశారు. అన్ని విషయాలు చక్కగా, అంటే వ్యుత్పత్త్యర్థాలు కూడా, ఇప్పుడు దుస్సంధుడు అని ఆ పదాన్ని కూడా అంటే చెడ్డవారితో కలిపేటువంటి వాడు, ఇట్లాగా పదాల యొక్క వ్యుత్పత్తి కూడా తెలియజేస్తూ విశ్లేషకులు అనే పదం చాలాసార్లు అన్నారు. అంటే ఒక్కొక్కరు వ్యాఖ్యానకారులు ఏ సందర్భంలో ఏ విధంగా అక్కడ స్పందించారు, అటువంటి వాటన్నిటినీ కూడా చక్కగా తెలియజేశారు. ఇంకొకటి ఏంటంటే పద్యాలు చదవడంలో కూడా వచ్చద విదర్భ భూమికి అనే దగ్గర స్థాయి బాగా పెద్ద స్థాయి, అట్లాగే వేడుకునే దగ్గర చాలా నమ్రత, వినయము, శరణాగతి, నమ్మితి నా మనంబున అనే అట్లా ఈ పద్యాలు ఎట్లా చదవాలి అనేది బాగా అభ్యాసం చేశారు అని నేను అనుకుంటూ ఉన్నాను. వారి యొక్క ప్రయత్నానికి జోహార్లు, నమస్కారాలు, ధన్యవాదాలు.